అసలు మనం విడివిడమన్నది లేనే లేదు. ఎందుకు గాని మనకు ఎడుబాటు లేదిప్పుడు. అట్టి మన వియోగమద్భుతంబు లోకరక్షణ కొరకు చేకొంటి మా కృతులు అస్మదీయ లీల అనుగే వృధగా అవుని వృధగా. అయ్యయ్యో పార్వతి, నా యొక్క హృదయం నీకు తెలియకుండా ఉంటుందా? ఎందుకు గాని మనకు ఎడబాటు లేదెప్పుడు. మనం ఎప్పుడూ అసలు ఒకరి నుంచి ఒకరు విడివిడి ఉండేవాళ్ళం కాదు. అట్టి మన వియోగమద్భుతంబు, అటువంటిది నువ్వు నా మీద కోప్పడి దూరంగా వెళ్ళినట్టుగా కనపడడం ఒక అద్భుతం. లోకరక్షణ కొరకు చేకొంటి మాకృతులు, లోకరక్షణం కోసమని మనం ఇద్దరం ఇలా ఆకృతులను స్వీకరించాం. ఆవిడంటే ఆయనే, అందుకని నువ్వు ఈ కొత్త ఆకృతిని స్వీకరించావు. ఇందులో ఒక కొత్త లోకరక్షణం ఉన్నది. అస్మదీయ లీల యగుని వృధగా, మనం చేసినటువంటి ఈ లీల వృధాగా పోతుందా? వృధాగా పోదు. ఇది రాబోవు కాలంలో లోకమునకు రక్షణ హేతు అవుతుంది ఒక రకంగా గౌరీ అన్నాడు. దేవతల కార్యమెదలో భావించియే కాళియంటి భామామణి నిన్నా విధంబు నీ విరుంగని దై వెలసెనే అలుగనేల అందులకిటులు. నా మనస్సు నీకు తెలియకుండా ఉంటుందా? నువ్వు నిజంగా అలుగుతావా? నా మీద అలకుంటుందా? దేవతల కార్యం తీర్చడం కోసమని మనం ఇటువంటి పని చేశాం. ఇందులోనే ఒక అందమైనటువంటి లోకరక్షణ హేతు అయినటువంటి విషయము కూడా ప్రతిపాదింపబడి ఉన్నది పార్వతి అన్నారు. నేను చాలా సంతోషపడిపోయిన విషయం ఏమిటంటే, ఈ విషయం మీద ఇప్పుడు నేను ఏ గౌరి ప్రాదుర్భావము గురించి మాట్లాడానో అదే విషయాన్ని గురించి ఇందులో లోకరక్షణ అన్న మాటకి ఎక్కడ ఉన్నది, ఇది ఎలా సమన్వయం అవుతోంది అని మాట్లాడుతూ మధ్యలో ఆగుతూ నాకు ఆ మాటలు కూడా ఇప్పటికీ మర్చిపోను. దాని వ్యాఖ్యానమునందు బ్రాకెట్లు పెట్టి మౌనము వహించి మహాగురువు కాసేపు నవ్వుతూ మౌనము వహించిరి అని బ్రాకెట్లు పెట్టారు. పరమాచార్య చెప్తూ ఆగి మళ్ళీ నవ్వి మళ్ళీ చెప్పి ఎంత లోపల అమ్మవారి అనుగ్రహాన్ని అనుభవించారో. ఆయన అన్నారు, ఇదేమిటో తెలుసా, ప్రత్యేకించి ఆంధ్రదేశమునందు తమిళ దేశమునందు ఒక అలవాటు ఉంది. మనం పెళ్లి చేస్తే ముందు ఆడపిల్ల ఏది చెయ్యాలి అంటే గౌరీ పూజ చెయ్యాలి. గౌరీ పూజ ఎందుకు చెయ్యాలి? గౌరీ పూజ చెయ్యడం వెనకాతల ఒక రహస్యం ఉంటుంది. అన్ని అమ్మవారి స్వరూపాలే. నేను ఒకరిని తక్కువ చెయ్యడం లేకపోతే ఒకటి ఎక్కువ చెయ్యడం నా ప్రయోజనం కాదు. నేను అలా మాట్లాడితే ఇంకా నేను ఇలా చెప్పడానికి అనర్హుణ్ణి. నేను మొదటి నుంచి ఇదే ప్రతిపాదన చేస్తున్నాను. కైలాసే పార్వతీత్వం చ క్షీరోదే సింధు కన్యకా స్వర్గే చ సర్గలక్ష్మిస్తం మత్స్యలక్ష్మిశ్చ భూతలే వైకుంఠే చ మహాలక్ష్మిర్దేవదేవి సరస్వతి గంగా చ తులసీత్వం చ సావిత్రి బ్రహ్మలోకగా కృష్ణ ప్రాణాధిదేవీత్వం గోలోకే రాధికా స్వయం ఆఖరికి గృహే గృహే గృహలక్ష్మి రాజ్యలక్ష్మి రాజగేహే అంతటా ఉన్నది ఆ అమ్మ స్వరూపమే. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, మహాఐశ్వర్యవంతుడై త్రిభువనముల యొక్క స్థితికర్తయై లోకపాలనము చేసేటటువంటి శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలిగా ఉండడం కొంత తేలిక. చతుర్ముఖ బ్రహ్మయ్యై 4 ముఖములతో వేదములు చెప్తూ చక్కగా ఎప్పుడు ఋషుల చేత స్తోత్రములు అందుకుంటూ బ్రహ్మసభ అనబడేటటువంటి సభయందు కూర్చునేటటువంటి చతుర్ముఖ బ్రహ్మగారికి ఇల్లాలిగా ఉండడం కొంత తేలిక. ఎప్పుడూ లోకం కోసమే బతుకుతూ లోకాన్ని రక్షిస్తూ ఎప్పుడెప్పుడు ఆపదొచ్చినా కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిని ప్రభువయ్యుంటకు ఆర్తుల ఆపద గంటించుట దానఫలము దానం కీర్తి మృగాక్షి. మనం అమ్మా నాన్నలం విషం తాగేయద్దు అని హాలాహలం తాగడానికి కూడా సిద్ధపడిపోయేటటువంటి వాడు, ఏమీ అక్కర్లేదని ఓ ఏనుగుతోలు కట్టుకునేవాడు, ఓ పులితోలు ఉత్తరీయంగా వేసుకునేవాడు, పునుకల మాల మెళ్ళో వేసుకునేవాడు, చేతకాక వేసుకోలేదండి. బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అన్నారు శంకరాచార్యుల వారు. సృష్టి వెళ్ళిపోయినప్పుడల్లా పోన్లేరా లోకమంతా వెళ్ళిపోయింది, బొత్తిగా పాపం సృష్టి చేసిన బ్రహ్మగారు కూడా వెళ్ళిపోవడం ఏమిటండి, ఒక్కొక్క పుర్రె తీసి మెళ్ళో వేసుకున్నాడు. ఎన్ని పుర్రెలు అయ్యాయో అంటే ఎంతమంది బ్రహ్మలయ్యారో. స్వామి మాత్రం అలా సాక్షిగా ఉండిపోయాడు శంకరుడు. కాబట్టి ఇంతటి పావనమూర్తే లోకం కోసం ప్రవర్తించేటటువంటి స్వభావం ఉన్నవాడే. నాకు అన్నది ఆయనకి తెలియదు కదా. తల్లిదండ్రులు అన్నటువంటి వారు ఏది చేసినా పిల్లల కోసమే తప్ప వాళ్ళ కోసమని ఉండదు. ఇటువంటి పెద్ద మనిషికి ఇల్లాలిగా ఉండడం చాలా కష్టం.
ఎప్పుడూ ఆయన మనస్సుకి ప్రీతిగా ప్రవర్తించాలి. శంకరాచార్యులు వారు ఒక చోట అన్యాపదేశంగా దెప్పి పొడిచారని అనుకుంటాను నేను. ఎందుచేత శంకరుడికి వంట చేసి పెట్టడంలో కానీ కొంచెం ఆలస్యం అయిందనుకోండి, ఆయన ఏం బెంగెట్టుకోడు. గభాలను ఒక కపాలం పట్టుకుని పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. ఆది భిక్షు అదేమిటండి అంటే ఆవిడ వంట వండలేదని కదండి దాని అర్థం. కాబట్టి ఆవిడ తాంబూల చర్వణం చేస్తోందంటే ఏమిటి అర్థం? ముందు ఇంటి యజమాని భోజనం అయిపోయిందని గుర్తు కదండి. లేకపోతే ఆవిడ భోజనం చేసి ఆవిడ తాంబూలం ఎందుకు వేసుకుంటుంది? కాబట్టి ముందు ఆయన భోజనం చూసేసి కంటికి రెప్పలా చూసుకోవాలి, తన గురించి తానేం పట్టించుకోడు. ఇలా అనువర్తించి భర్త ప్రీతి కొరకు మహాపాతివ్రత్యంతో ఉండగలగడం చాలా కష్టమైన విషయం. అంతటి పాతివ్రత్యం, ఎంత పాతివ్రత్యాన్ని చూపించిందండి తల్లి. ఏ చెరుకు విల్లు చేతిలో పట్టుకుని బాణాలు వేస్తే కాముడు సాధించలేకపోయాడో ఆ చెరుకు విల్లు తాను పట్టుకుని ఇలా కూర్చునేవాణ్ణి సంసారంలోకి తీసుకొచ్చి మన కోసమని సింహాసనం మీద కూర్చోబెట్టింది. ఏమి తల్లి, ఏమి అనురాగం! ఇటు బిడ్డలకి తండ్రిని కూర్చోబెట్టింది, అటు ఈ సృష్టిని అంతటినీ చేసి మళ్ళీ ఆవిడ అనుగ్రహంతో ఆయనలో కలుపుతోంది. ఏకకాలమునందు చేస్తోంది ఆ తల్లి. ఇంతటి పాతివ్రత్యం ఎంత కష్టం! కాబట్టమ్మా, నువ్వు శంకరుడు ఒక్కనాడు నిన్ను కాళీ అన్నందుకే మంచం మించి దూకేసి తపస్సు చేసి ఆ నల్ల రంగుతో ఉన్న శరీరం వదిలేసి, లోక కళ్యాణ కారణం ఏదైనా కానీ, నువ్వు తెలుపు పసుపు ఎరుపు రంగులతో కూడినటువంటి శరీరముతో స్వామి మనసు గెలుచుకుని పక్కన కూర్చున్నావే, నేను కూడా అమ్మా ఇప్పుడు ఒకరికి ఇల్లాలినవడం కోసమని పీటల మీదకి వెడుతున్నాను. నాకు కూడా సర్వకాలములయందు కష్టం వచ్చినా సుఖం వచ్చినా భార్య భర్తకు విశ్రాంతి స్థానము కనుక కాలు పెట్టినతో నెకాంతుని మెడవిర్చి నిండు సంసారం బురిండు చేసి తన మగడెంత ఆర్జనపరుడైన పరుగు పుల్లమ్మ కాపురము మెచ్చి ప్రాణేశుడొకటి సల్పగతానొకటి సల్పి అది ఏమనంగా కస్సుమనుచు లేచి విభుడందులకు నేని విసిగి ఒక్కటి అన్న పెళ్ళు పెళ్ళున 10,000 గుప్పి పట్టజాలక పెనిమిటి ఇట్టెయన్న బావికిని ఏటికిని వడి పరువులెట్టెడి కాంతతోడి కాపురము కంటే వేరే నరకంబు కలవే. ఎక్కడదన్నది వదిలేయండి, ఇంత పవిత్రమైన వేదిక మీద నాకు అది చెప్పడం ఇష్టం లేదు. అలా ఉండకుండా ఉండడం కోసమని భర్తకి విశ్రాంతి స్థానము కనుక ఆమె యందు అటువంటి బలం రావాలని సన్నికళ్ళు తొక్కిస్తారు. ఇది ఎలా పడుందో అలా నువ్వు కూడా అన్నిటినీ గట్టి మనస్సుతో పెట్టుకోవాలి. అత్తవారింటిలోకి వెళ్ళగానే ఆడబడుచుల మీద, మరిది గారి మీద, మామగారి మీద, అత్తగారి మీద వేరొక రకమైన మాటలను భర్తకి చెప్పి కష్టం కలిగించి ఇంటిని రెంటు చెయ్యకు అని, అమ్మా నా భర్తని అనుగమించి నా భర్త శుశ్రూష చేసి నా భర్త పొంగిపోయేటట్టుగా ఆయన మనస్సు నేను గెలుచుకోవాలి, శాసించి కాదు. ఏది చేస్తున్నా అయ్యో దానికి తెలియకుండా చెయ్యడమా, నన్నంత అనుగమించే మనిషి కదా అని దానికి చెప్పి చేద్దామని చేసేటట్టుగా భర్త మనస్సు గెలుచుకోగలిగిన స్థితిని నాకు కల్పించమ్మా. నేను కూడా నా భర్త చేత అంతటి అనురాగమును పొందదనుగాక అని మనం పెళ్లిపీటల మీద కూర్చునే ముందు పూజ చెయ్యడానికి మనకి ఇప్పుడు ఒక మంచి అవకాశం దొరికింది ఈ గౌరీ పూజ చెయ్యడానికి. ఏ అమ్మా నీకంత కోరికుంటే సనాతన దంపతులే మీ ఇద్దరు, నువ్వు ఎలా ఐదోతనాన్ని కోరుకుంటావో, నువ్వెలా పసుపు కుంకం కోరుకుంటావో, నువ్వెలా సువాసిని అర్చన ప్రీత అనిపించుకుంటున్నావో, అలాగే నేను ఒకరింటికి వెళ్ళినప్పుడు కాళ్ళకి పసుపు రాయించుకోవాలి, నేను పెళ్లికెడితే ఆ కట్టబోయే మంగళసూత్రం నా మెళ్ళో పెట్టాలి, ఎవరింటికన్నా వెడితే నా లలాటమనందుకంత బొట్టు పెట్టించుకోవాలి అన్న కోరిక నాకుంటుంది. కాబట్టి వాటికి నేను దూరము కాకుండా చూడడం కూడా నీ బాధ్యతే కదమ్మా. నువ్వు ఎలా పెద్దింటమ్మవై పసుపు కుంకాలతో ఉండి గౌరివయ్యావో మమ్మల్ని కూడా అలా కాపాడు అని పెళ్లి కూతురు గౌరి తపస్సు చేస్తోంది. అలా గౌరిని పూజ చెయ్యడానికి అమ్మా నీకు ఉన్నట్టే ప్రేమ మాకుండాలని అడగడానికి మీకు ఒక మూర్తి దొరికింది కనుక లోకరక్షణ దాని ఎందున్నదన్నారు పరమాచార్య స్వామి. అలా ఎలా పూజ చేస్తావో కాళిదాస మహాకవి అనుసంధానం చేశారని
వారికి వారు సాటండి మహానుభావుడు పరమాచార్య స్వామి అంటే. ఆయన అంటారు ఒక చోట, ఎప్పుడైనా మనం ఆ అమ్మవారికి పూజ చేస్తే గౌరీ పూజ తప్పకుండా 2 పదార్థములు లేకుండా ఆడపిల్లలతో పూజ చేయించవద్దు అన్నారు. అవే అవటుతట ఘటిత చూలీం తాడిత పలాశ తాటంకాం వీణా వాదన వేళా కంపిత శిరసం నమామి మాతంగీం. అవటు తట ఘటిత చూలీం తాడిత పలాశ తాటంకాం. అమ్మవారు తాటి చెట్టుకి ఉండేటటువంటి ఆకు యొక్క ముక్కలను తన యొక్క కర్ణాభరణములుగా ధరిస్తుందిట. అందుకే తాళ తాళవృక్షము తాళి అన్న మాటతో పూర్వము మంగళసూత్రము కట్టేటప్పుడు దానియందు కూడా ఒక పచ్చి తాటాకు పెట్టేవారని. అసలు పూర్వకాలంలో కర్ణాభరణములుగా తాటాకులే పెట్టుకునేవారని, తాటి ఆకు నల్లపూసలు అక్కడ పెట్టకుండా గౌరీ పూజ చేయించవద్దని తల్లిదండ్రులందరూ గౌరీ పూజ చేయించేటప్పుడు అమ్మవారి పాదముల దగ్గర ఈ 2 పెట్టి వీలైతే అమ్మవారిని అలా అలంకృతని చేసి కూతురు చేత ఆ గౌరీ పూజ చేయిస్తే అమ్మవారి అనుగ్రహము ప్రసరించడం చేత ఆమె భర్తకి ఏదైనా గండమున్నా దాటి ఆమె దీర్ఘ సౌమంగళ్యాన్ని పొందుతుంది అని చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు మన తూర్పు గోదావరి జిల్లాలోనే అమలాపురంలో ఒక సభలో ప్రసంగం చేస్తూ అనుగ్రహ భాషణం చేస్తూ చెప్పారు. కనుక ఆ గౌరీ అనబడేటటువంటిది ఎంత గొప్పదో చూడండి. మనకి ఇప్పటికీ ఎటువంటి వారి గురించి చెప్పుకుంటామంటే లోకంలో 2 రకాలుగానే స్త్రీ పురుషులు దాంపత్యమునందు వ్యవహరించాలి. స్త్రీ గొప్పతనమేమి అంటే ఆడది వివాహం అయ్యేంత వరకు యోగ్యుడైన పురుషుణ్ణి భర్తగా కటాక్షించమని భగవంతుణ్ణి ప్రార్థన చేస్తుంది. వివాహం అయిపోయిన తర్వాత భర్తయే పరమాత్మ అని ఉపాసన చేస్తుంది. పురుషుడు 2 చెయ్యాలి. 1 గురువుని ఉపాసన చెయ్యాలి, 2 పరమేశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలి. ఈ 2 యందు వైక్లభ్యము పనికిరాదు. గురువుని ఉపాసన చేసేటప్పుడు గురువు గారి దగ్గర నువ్వు నడువడి నేర్చుకోవాలి, గురువు గారికి నువ్వు నడువడి నేర్పే ప్రయత్నం చేయకూడదు. అలాగే ఈశ్వరుణ్ణి నువ్వు స్తోత్రం చేసేటప్పుడు ఆయన వలన నేను అనుగ్రహింపబడుతున్నాను, నా యొక్క సంకల్ప బలమునకు భగవంతుని యొక్క అనుగ్రహము కూడా తోడవ్వాలన్న భావన పురుషుడు యందు ఎప్పుడూ ఉండాలి. ఇదే సీతమ్మ తల్లి అడుగుతుంది సుందరకాండలో, కశ్చిత్ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే అని అడిగింది. ప్రయత్నమును దైవముతో విడిచిపెట్టకుండా రాముడు కలుపుతూ ఉన్నాడా అని అడిగింది. ఎందుకని ఒకసారి దశరథ సంకల్పం వీగిపోయింది. ఈ 2 సమన్వయం చేసుకుంటూ జీవితంలో వెళ్ళగలుగుతున్నాడా? ఇది మగవాడికి అందం, అది స్త్రీకి అందం. ఇటువంటి వారిద్దరూ సంసారంలో కలిసి నడిస్తే లోకానికే అందాన్ని ఇవ్వగలిగినటువంటి బిడ్డలు పుడతారు. మీరు చూడండి, నేను మీకు ఇటువంటి ఉదాహరణ ఒకటి చూపించకపోతే పార్వతీ పరమేశ్వరానుగ్రహంతో అటువంటి దాంపత్యాలు ఉండేవి అనడానికి నేను ఒక ఉదాహరణ చూపిస్తేనే నా మనసు తృప్తి పడుతుంది. భార్య యొక్క గొప్పతనాన్ని ఎవరు చెప్పాలండి? భార్య గొప్పతనం చెప్పాలంటే ఆవిడ ఇంత గొప్పది అని లోకం చెప్పడం కాదు, క్లబ్బులు చెప్పడం కాదు, సొసైటీలు చెప్పడం కాదు, బిరుదులు ఇవ్వడం కాదు, లేకపోతే పదవులు తెచ్చుకోవడం కాదు, అవి కాదు. నా భార్య ఇంత గొప్పది అని తన భర్త పొంగిపోయిన నాడు అది ఆవిడ యొక్క ఉపాసనకి భర్తని ఎంత అనుగమించిందన్న దానికి కితాబ్. సత్యహరిశ్చంద్రియంలో హరిశ్చంద్రుడు అంటాడు చంద్రమతీదేవిని గురించి, జవదాటి ఎరుగది యువతీ లలామంబు పతి మాట రతనాల పైడి మూట అడుగు తప్పి ఎరుంగదత్తమా మలయాజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి అణుమాత్రమైన బొంకను మాట ఎరుగది కలుష విహీన నవ్వులకునైన కోపం వెరుంగది గుణవితాన నితాంత ఎరులెంత తను దూరుచున్న సొంత ఈ లతాంగి సమస్త భూపాల మకుట భవ్య మణికాంతి శబలిత పాదుడైన సార్వభౌమని శ్రీ హరిశ్చంద్రు భార్య దాసిగా నీవెగొనరయ్య ధన్యులార. కాశీపట్టణంలో తన భార్యని అమ్మకానికి పెట్టినప్పుడు చెప్తాడు, ఈవిడ్ని ముందు అమ్మేయడం
నేను నా సమస్త సుఖశాంతులను పోగొట్టుకుంటున్నాననడానికి గుర్తు. ఈవిడ ఎవరో తెలుసా? జవదాటి ఎరుగది యువతీ లలామంబుపతి మాట రతనాల పైడి మూట. భర్త మాట రతనాల మూట ఈమెకి. ఎన్నడూ జవదాటి ఎరుగదు. నేను ఇది చెయ్యి అంటే అలా కుదరదు అని అన్న సందర్భం లేదు. భార్య గొప్పతనాన్ని భర్త ఆవిష్కరిస్తున్నాడు. అడుగు తప్పియరుంగదత్తమా మలయాజ్ఞ అసమాన భక్తి దివ్యానురక్తి. ఇప్పుడు ఆవిడ్ని బానిసగా కొనుక్కోవడానికి యోగ్యమైన లక్షణాలు చెప్తున్నాడా? ఆవిడ దూరం అయిపోతోందన్న బెంగ చేత ఆవిడే వెళ్ళిపోయిన నాడు తన ప్రాణమే వెళ్ళిపోతోందని బాధపడుతూ మాట్లాడుతున్నాడా? ఇది గౌరీ తపస్సుకి గౌరీ పూజకి ఫలితం. అణుమాత్రమైన బొంకను మాట ఎరుగది కలుష విహీన నవ్వులకునైన. ఆయన సత్యహరిశ్చంద్రుడు. ఆయన అంటున్నాడు, ఎప్పుడూ అణుమాత్రమైన బొంకడం ఈ చంద్రమతీదేవికి తెలియదు. కోపం బెరుంగది గుణవితాననితాంత ఎరులెంత తను జూరుచున్న సొంత. ఇతరులు తనన్ని తిడుతున్నా తిరిగి తిట్టడం తెలియనటువంటి కాంత. ఈ లతాంగి సమస్త భూపాలమకుట భవ్యమణి కాంతి శబలిత పాదుడైన సార్వభౌముని శ్రీహరిశ్చంద్రు భార్య దాసిగానీ పెగొనరయ్య ధన్యులారా. ఇటువంటి ఆవిడ చేత దాస్యమును చేయించుకున్నవాడెవడో, ఇంతటి మహాపతివ్రతని దాసిగా పొందినవాడు ధన్యుడు. ఎవరొచ్చి పుచ్చుకోవాలండి? ఈశ్వరుడు పుచ్చుకున్నాడు. ఎవరు అంతటి మహాపతివ్రతంతో దాష్టీకం చేయించుకోగలిగిన మొనగాడు? ఆవిడ ఎంత గొప్పదో. భారతదేశంలో అమ్మవారిని ఉపాసన చేసి భర్త అడుగుజాడలలో నడిచినటువంటి స్త్రీలు ఈ జాతికి ఎంతవన్నీ తెచ్చారో చూడండి. ఆయన చెప్పుకున్నాడు, సాధ్వి ఈవిడే లేకపోతే నా బ్రతుకెక్కడుందన్నాడు. ఒక చోట ఆవిడ గురించి చెప్తూ, నీవే కదా నాకు ఇఖిలేప్సితంబులు అవగతంబులు నర్చు కల్పతరు. భార్య అంటే ఏమిటో చెప్పుకున్నాడు. నీవు నాకు సమస్త సుఖములను ఇచ్చినటువంటి కల్పతరువు. నీవు నాకు నిత్య సత్యయశంబు దరిజేర్చుచుండెడి ధైర్యలక్ష్మి. అందుకని విశ్రాంతి స్థానం అన్నారు. ఆయన ఏదో కంగారులో ఉండి బెంగతో ఉంటే ఆయన్ని సూటిపోటీ మాటలు అనమని కాదు. నాకు నిత్య సత్యయశంబు, నువ్వు నా కీర్తికి కారణం. దరిచేర్చుచుండెడి ధైర్యలక్ష్మి, నేనెప్పుడైనా మనస్సునందు కుపితుడనైతే బెంగ పెట్టుకుంటే నన్ను దరిచేర్చిన ధైర్యలక్ష్మివి. ఘోర దావానలము నుండి మమ్ము రక్షించిన మానవతివి. అరణ్యంలో అగ్నిహోత్రం వస్తే మమ్మల్ని రక్షించావు. మౌని రుణబాధ తొలగించి పరువు నిల్పిన ఎట్టి భవ్యమతివి. నిన్ను అమ్మేస్తే వచ్చిన డబ్బుతో నేను ఆ డబ్బు తిరిగి చెల్లిస్తే నన్ను రుణ విముక్తుణ్ణి చేసి నువ్వు దాసిగా వెళ్ళిపోతున్నటువంటి భవ్యమతివి. నీవే కదా నా నిధానంబు, నీవే కావే నా కుల విభూషణంబవు నలిన నయన. అమరునే నాకు 1000 జన్మలకునైనా నిన్ను వంటి సతీ మణి నెలతమిన్న. 1000 జన్మలకైనా మళ్ళీ నీలాంటి భార్య దొరుకుతుందా చంద్రమతి అన్నాడు. పతిని ఉపాసన చేసినటువంటి వాళ్ళు ప్రకృతిని శాసించారండి. మన దేశంలో ఈ దేశానికి గౌరవం రావడానికి ప్రధానమైన కారణము స్త్రీలే. అరణ్యంలో వెళ్ళిపోతుంటే హరిశ్చంద్రుడు, చంద్రమతీదేవి, లోహితాస్యుడు, ఆ తర్వాత విశ్వామిత్రుని శిష్యుడు నక్షత్రకుడును అగ్నిహోత్రం అరణ్యమంతా అంటుకుంది. ఆవిడ ఏమని అడిగిందో తెలుసా అండి? నేనే పతివ్రతనైతే, హరిశ్చంద్రుడను దైవముగా నమ్మినదాననైతే, శ్రీమన్మహాయజ్ఞమూర్తి జగజ్జాల రక్ష దిశల్లోక శిక్ష దురాలోక తేజో విరాజీ కృపాళో భవద్దివ్య చారిత్రమెన్నంగ నేనెంత దానం సురారాధ్య. నీయందు వేదంబులన్ నల్గు జన్మించుటం చేసి వేల్పుల్జాత వేదేది నామంబులన్ భక్తి పూజింత్రు. నీచేత శిష్టా కర్మంబులెల్లన్ ప్రవర్తించు దేవా. నిను రాజసూయాది యజ్ఞంబులందున్ ప్రపూజించియున్నట్టి మమ్మున్ కృపన్ బ్రోవగా చెల్లునే కాని బాధింపగా న్యాయమయ్యా. ఇదే పాడి అయ్యా దయాభంగి ఏమాయే. అల్లాడు ఈ దీనులన్ కల్ప నీకెట్టులోనో విచారింతు నేనేల పన్నిత్య సత్యవ్రతారూఢుడౌ. శ్రీ హరిశ్చంద్రు భూపాలు ఇల్లాలినేయైతి ఏనిన్ ప్రశస్తోరు సాధ్విత్వమే నాకు వర్తించు నేనిన్.
నిమేషంబులో నందవజ్వాలికాజాలముంబాసి శాంతుండవై నవ్య నీహారవాపూరముంబోలి శైత్యంబునంగ్రాలవే వీతిహోత్ర నమస్తే 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 నమః అందావిడ. ఓ అగ్నిహోత్రుడా, నీ యందు 4 వేదములు పుట్టాయి. అటువంటి వాడివి నిన్ను తెల్లవారితే మేము రాజసూయాగాది ఈ క్రతువుల యందు ఆరాధన చేశాం. నేనే కాని హరిశ్చంద్ర భూపాలుణ్ణి పతివ్రతనై ఆయన కీర్తి ఇనుమడించడం కోసం ఉపాసన చేసిన దాననైతే ఉత్తర క్షణము ఈ అగ్నిహోత్రము చల్లబడుగాక. చల్లబడిపోయిందంతే, అగ్నిహోత్రం ఆరిపోయింది ఎక్కడదక్కడ. పాతివ్రత్యం ఎంత గొప్పదో చూడండి. ఇటువంటి దంపతులు మన దేశానికి శోభ తెచ్చారు. అదే తల్లి అయితే ఏమండి మీరు ఆడవాళ్లకే బోధ చేస్తున్నట్టు కనపడుతోందని మీరు అనుకోకండి. పురుషుడికి కూడా నేను ఒక మాట చెప్పాను, గురువును గౌరవించుట, ఈశ్వరుని గౌరవించుట, ఈ 2 పురుషుడి యొక్క శీలమునకు ప్రధాన హేతువులు. ఈ ఇద్దరిని అతిక్రమించి ప్రవర్తించరాదు. విశ్వామిత్రుడి మాటకి ఎంత కట్టుబడ్డాడో చూడండి. అంతేకాని ఒక్కనాడు విశ్వామిత్రుల్లో దోషం ఏదన్నా ఎంచే ప్రయత్నం మనం చేద్దామని చేయలేదు ఆయన శిష్యుడు. తన మహీరాజ్యమంతయు గాంధిసూతినికి దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి, నిజ యశశ్చంద్రికల్ అఖిల దిక్కుల యందు పారజల్లిన ఎట్టి సారగుణుడు, ముల్లోకములను సమ్మోదింప భేతాళు మదమడంచిన విక్రమస్థిరుండు, అణుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుండు, 7 దీవుల నవలీల నీలినట్టి సాంద్ర కీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి, బానిసీడుగ నమ్మంగబడెడుకొనుడు పౌరులార మహాధనోద్ధారులారా. ఇంత గొప్పవాడు గురువుకి రాజ్యాన్ని దానమిస్తానన్న మాటకి కట్టుబడిపోయి ఆయన నిజంగా మాతంగ కన్యల్ని వివాహం చేసుకుంటే రాజ్యం ఇచ్చేస్తానన్నా కూడా గురువు ఎందు దోషమెంచకుండా తన సత్యమునకు కట్టుబడి రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడ్డవాడు, తన కీర్తిని 4 దిక్కుల చల్లినవాడు, ముల్లోకములను సంబోధింపచేసేటటువంటి భేతాలను యొక్క మడమడిచినటువంటి వాడు, అణుమాత్రమైన అసత్యం పలకనటువంటి వాడు, 7 దీవులను ఏలినటువంటి వాడు, సార్వభౌముడైనటువంటి వాడు సత్యహరిశ్చంద్రుడు. అందుకే ఉద్ధాన పతనములకు లొంగలేదు కొందరు పురుషులు. నలుడు మీరు చూడండి, సర్వభౌమ పదంబు శరణి మీరిన భోగి వంటల వాడవు చుబరగనేడు అని ఆ చిత్రలీయంలో అద్భుతమైనటువంటి పద్యం చెప్తూ ఆ సీసపద్యంలో మాట అంటారు. కనుసొన్నదొరలచే తన యాజ్ఞకును విభుండు వెలయవొక్కని యాజ్ఞ మెలగనేడు, భయద కోదండ పత్రముల్ వెలయగల్గిన రేడు వర్షాతపతముల మెలగనేడు. ఆ చేతిలో భయదమగు కోదండ ఖడ్గముల్ పట్టు వీరుడు గరిటయు క్రోవియు పట్టనేడు, విపుల కేసరినక్కటా పిల్లి చేసే అధమ విధమున ఇట్టిదే విధికృతంబు అంటారు. అయినా సరే లెక్క పెట్టకుండా ధర్మానికి కట్టుబడ్డాడు నలుడు. ఆ చంద్రమతీదేవి యొక్క శీలానికి పరాకాష్ఠ ఏమిటో తెలుసా అండి? మీకు తెలియని కథ కాదు. కొడుకు చచ్చిపోయాడు, శవాన్ని వల్లకాటికి తీసుకొస్తే కాటికాపరిగా తన భర్త ఉన్నాడు. దళమౌ పయ్యదలోనా అన్నాడు. నీ పయ్యదలో మంగళసూత్రం కనపడుతోంది, ఏ వెలకైనన్ అమ్మి, ఎక్కడో అక్కడ ఏ వెలకో అమ్మి కాటి సుంకం కట్టన్నాడు. వశిష్ఠుడి వరం, నా తాళిబొట్టు నీకు కనపడిందంటే నువ్వు నా భర్తవి అని ఆవిడ ఏడ్చింది మొగుణ్ణి చూసి. ఎందుకు ఏడ్చిందో తెలుసా అండి? ఊరే నువ్వు నన్ను నమ్మేశావు, కొడుకు చచ్చిపోయాడు, ఇంకా ధర్మం ధర్మం సత్యం సత్యం అని చెప్పి తాళిబొట్టు అమ్మి డబ్బు తెమ్మంటున్నావా? ఏమి నీ భర్తృత్వం అని ఏడవలేదట ఆవిడ. ఎందుకు ఇచ్చిందో తెలుసా అండి? పసిడి మేడలో నివసించు ప్రభునక కటకట ఈ వల్ల కటి వసతి, కనుసొన్న దొరలచే పనులందుకును మీక ఈ నికృష్టమైన వాని సేవ, అలరు తెనియలతో అరగించడి మీక అకట శవాల పిండాసనంబు, జిలుగు బంగారు దుస్తులు ధరించడి మీక పొలుసు కంపొలయు ఈ బొంతకోక, కనుల నీ ఇట్టి దుస్థితి కనిన నాకు చావు రాకున్నదెంతని సంతపింతు, హా హరిశ్చంద్ర సార విద్యాపనీంద్ర బుధజన మనశ్చకోర సంపూర్ణచంద్ర అందావిడ. మహానుభావ, బంగారు మేడలలో తిరిగేటటువంటి వాడివి వల్లకాటిలో నించున్నావా?
దొరల చేత ఇలా కనుసైగ చేస్తే పనులు చేయించుకునేటటువంటి వాడివి వల్లకాటిలో సగం కాలిన శవాలు పైకి లేస్తే కొరివితో కొట్టి పడగొడుతున్నావా? తేనీయలతో కూడిన భోజనాలు చేసేటటువంటి వాడివి శవాలకి పెట్టినటువంటి పిండాలు ఏరుకుని తింటున్నావా? బంగారు దుస్తులు ధరించేటటువంటి నువ్వు ఒక చింకి బొంత కోట కట్టుకుని ఒక కల్లుకుండ యజమానికి పట్టుకెళ్ళడానికి భుజం మీద పెట్టుకుని నడుస్తున్నావా? కుడి చేతిలో రాజదండం పట్టుకున్న వాడివి ఒక కొరివి పట్టుకున్నావా? సగం కాలిన శవాలు మళ్లీ కాలేటట్టుగా చెయ్యడానికి. కనుల మీ ఇట్టి దుస్థితి కనిన నాకు, ఈ దుస్థితి చూసి కూడా నేనెందుకు చచ్చిపోలేదని ఏడుస్తున్నానయా? హరిశ్చంద్ర భూపాల సరవిద్యా ప్రవీణ సరవిద్యా పణీంద్ర బుధజన మనశ్చకోర సంపూర్ణ చంద్ర. ఇది భర్తని అనుగమించడం అంటే. కష్టం వచ్చినప్పుడు భర్త ధర్మానికి ఆలంబనమై నిలబడ్డారు. చూడండి, ఆవిడ మీద దొంగతనం మోపబడింది. ఎంత పరీక్ష పెట్టాడండి విశ్వామిత్రుడు. చంపేయడానికి హరిశ్చంద్రుణ్ణి నియోగించారు. ఏ హరిశ్చంద్రుడు? నా కోరికలను తీర్చిన కల్పలతవు అని చెప్పుకున్నాడు. 1000 జన్మలకునైన నీ వంటి భార్య దొరుకుతుందా అని చెప్పుకున్నాడు. అలాంటి హరిశ్చంద్రుడు తన చేతి కత్తితో తానే చంపేస్తున్నాడు భార్యని. ఆవిడ ఆఖరి ప్రార్థన ఏదైనా ఉంటే ఈశ్వరుడికి చెప్పుకో అన్నాడు. ఎంత ధైర్యమో చూడండి. నిజంగా సత్యమునందు ఇదండి ఈ జాతి వారసత్వం. ఈ జాతికి ప్రాజెక్టులు, లేకపోతే వైభవాలు, పరిపాలనలు, బిరుదులు, నాకు ఇంకా వ్యగ్రత కలుగుతుంది. ఇవన్నీ ఈ జాతి గొప్పతనాలకు. ఈ జాతి గొప్పతనం ఏమైనా ఉంటే ఇదొక్కటే. దీనికోసం వెంపర్లాడే దేశాలు, దీని ముందు మోకరిల్లే దేశాలన్నీ. ఆవిడ ఆఖరి కోరిక ఈశ్వరుణ్ణి అడిగింది. ఇది ఏ నా కడసారి ప్రార్థనము తండ్రి సర్వభూతేశ. కాశీ విశ్వనాథుడిని అడుగుతోంది. నే ఎదనే మోక్షపదంబు కోర, ఇక ఎన్నే జన్మముల్ నాకు నీ వదవంచేగుదు అన్ని జన్మములకిట్లో నిత్య సత్యవ్రతున్ సదత్కార్య విచార ధీరుని హరిశ్చంద్రున్ పతించేయుమి. ఈశ్వరుణ్ణి ఆవిడ అడిగింది. కాశీలో చచ్చిపోయిన వాడికి మోక్షం. ఈశ్వర, నేను మాత్రం మనస్సులో మోక్షమును కోరట్లేదు. మోక్షం కోసం అందరూ కాశీ పరిగెడితే నాకు మోక్షం ఇమ్మని విశ్వనాథ మిమ్మల్ని నేను అడగట్లేదు. నాకేం కావాలో తెలుసా? నాకు ఎన్ని వేల జన్మలైనా రాని, నాకు కావలసింది ఒక్కటే. ఏమిటో తెలుసా నాకు కావలసింది? సదత్కార్య విచారధీరుని హరిశ్చంద్రున్ పతించేయుమి. ఇదిగో నా కంఠాన్ని ఉత్తరించడానికి కత్తి ఎత్తిన నా భర్త ఉన్నాడే, ఇంత ధర్మమూర్తి, సత్యవ్రతాన్ని నిష్టగా పాటించేవాడు, ఈయనకే భార్యగా చేయి తండ్రి అంది. లోకం కోసం విషం తాగేటటువంటి మహాపురుషుని యొక్క ఇల్లాలైన మహాపతివ్రత అయిన సర్వమంగళ గౌరిగా కూర్చుంటే ఈ వంక అడ్డు పెట్టి నీ పతితో ఇంత మాట అనిపించుకోవడం ఇష్టం లేనిది నీకే కాదమ్మా, మాకు కూడా. మేమలా అనువర్తించే శక్తిని మాకు కృప చెయ్యమని నీ కూతురు గౌరీదేవిని ఉపాసన చెయ్యడానికి అమ్మ నీకొక రూపం ఇచ్చిందిరా. ఇది లోక కళ్యాణం కాదా? తల్లిదండ్రులు ఇలా అయితే పిల్లలు అలా కాకుండా ఎందుకుంటారు? పిల్లలది అదే సంస్కారం అవుతుందన్నారు మా స్వామి చంద్రశేఖర పరమాచార్య. కాబట్టి చూడండి, బిడ్డలు అలా అవుతారని ఏమిటి? లోహితాస్యుడి ధర్మనిరతి చూడండి. పావు కరిచి నోటి వెంట నురగలొస్తూ చచ్చిపోతున్నాడు. చుట్టూ ఆ బ్రహ్మచారులు ఉన్నారు. ఆయన అంటాడు, జగయ్యనని కొట్టునో గురుండట మిమ్ము ఇచటనుండక ఇంటికెగరయ్య, అతిభక్తి మీకు లోహితుడంపినాడని ఈ కుశల్ గురున కందీయరయ్య, సదయై నారాకెదురుచూ చెడి తల్లికి నా దుగతి వచీంపరయ్య, ఏ దిక్కులేక నేనే లోకమనియున్న జనని దుఃఖము బాపి మనుపరయ్య, వీలుగానున్న గురు ఒప్పుకోలు మీద అమ్మనొకసారి చూచి పొమ్మందురయ్య, విషము తలకెక్కె నేను జీవింపనయ్య, కడకిదే మీకు నమస్కారమయ్య. మీరు పాత్ర చిత్రానికి మనస్సు కదిలిపోతుంది కదండి. నిజంగా ఏవి ధర్మనిరతండి.
ఎంత గొప్పతనం అండి అది నిజంగా. ఓ పిల్లవాడు శరీరం పడిపోతుంటే ఆ బ్రహ్మచారుల్ని పిలిచి, జాగయ్యనని కొట్టునో గురుండిట మిమ్ము ఇచట ఉండక ఇంటికేగరయ్య. మీరు ఇక్కడే ఉండిపోతే ఆలస్యం అయిపోయిందని గురువుగారు కొడతారేమో, వెళ్ళిపోండి. అతిభక్తి మీకు లోహితుడంపినాడని ఈ కుశల్ గురున కందీయరయ్య. భక్తితో గురువుకిచ్చాడని లోహితాస్యుడు ఈ దర్భలు గురువు గారికి ఇవ్వండి. సదయై నారాకెదురు చూచడి తల్లికి నాదు గతి వచింపరయ్య. పిల్లాడొస్తాడని ఎదురు చూసే మా అమ్మ చంద్రమతీదేవికి నా యొక్క గతిని ఒక్కసారి చెప్పండి. ఏ దిక్కులేక నేనే లోకమనియున్న జనని దుఃఖము బాపి మనుపరయ్య. నేనే దిక్కని మా అమ్మ నమ్ముకునుంది. మా అమ్మ దుఃఖాన్ని ఉపశమింప చెయ్యండి మీ మాటలతో. అమ్మని చూడాలనుంది, తాను వెళ్ళలేడు. ఈ మాట తెలిసి ప్రాణం పోయే లోపల అమ్మ రాలేదు. ఎందుకని? అమ్ముడు పోయింది దాసిగా. వాళ్ళు పంపితే తప్ప రాలేదు. కొడుకు పోతున్నాడని గబగబా వచ్చేస్తుందేమో, దాసి వెడతావా అని అమ్మ మీద చెయ్యి చేసుకుంటే తను భరించలేడు మానసికంగా కూడా. ఎంత మాతృభక్తి అండి. అందుకని అన్నాడు, వీలుగానున్న కురు నొప్పుకోలు మీద అమ్మనొకసారి చూచి పొమ్మందురయ్యా. ఒక్కసారి గురువు ఒప్పుకుంటే మా అమ్మనొక్కసారి వచ్చి నన్ను చూసి వెళ్ళమనండి. విషము తలకెక్కే. సరే, ఇంక ఈ పద్యం గురించి నేను ఇక వ్యాఖ్యానం చెయ్యలేను. మన అర్షధర్మము అంత గొప్పది, మన సనాతన ధర్మం అంత గొప్పది. దంపతులు అలా ఉండాలని కోరుకుంది మన జాతి. అలా ఉండాలి, అలాంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యండి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలిగా విడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణమును పొంది ఉండాలని. ఇంత పసుపు, ఇంత కుంకం, 4 తాటాకులు, 4 నల్లపూసలతో అమ్మని పూజించి పెళ్లిపీటల మీదకెళ్ళు అని చెప్తే ఇవన్నీ విడిచిపెట్టి వీడియో కెమెరాల వ్యామోహంలో పూజ ఎలా జరుగుతోందో కూడా చూసుకోకుండా ఫోటోల మత్తు, వీడియో కైపులో మనం కొట్టుకుపోతుంటే మన సనాతన ధర్మం నిలబడుతుందని మనం ఎలా అనుకుంటాం? కాబట్టి మన బిడ్డలు పీటల మీద కూర్చున్నప్పుడు గౌరీ పూజ చేయించడంలో పరమాచార్య స్వామి ఎంత ఆర్తి పొందారో మనం గుర్తిరిగి అటువంటి గౌరీ పూజ చేయించిన నాడు లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ఒక హరిశ్చంద్రుడు, ఒక చంద్రమతి, ఒక లోహితాస్యుడు, ఇంత చక్కటి కుటుంబాలు కలిగి మళ్లీ సనాతన ధర్మము పరిఢవిల్లి లోకమంతటి చేత శ్లాఘింపబడుతుంది. ఆ వ్యాఘ్రమునకు ఒక విచిత్రం జరిగింది. వ్యాఘ్రం వదలకూడదు కదండి. ఆ పులిని కూడా మందరపర్వతం దగ్గరికి తీసుకెళ్ళింది అమ్మవారు. తీసుకెళ్లి పరమశివుడికి చూపించి, ఆవిడ అనుగ్రహం చూడండి. ఆవిడంది, అయ్యో పాపం ఇది నాతో పాటు వచ్చిందండి, తన స్వరూపాన్ని మార్చుకుంది, కాబట్టి దీనికి కూడా నందీశ్వరుడితో సమానంగా నా అంతఃపురం ముందు రక్షణ భారం వహించే అదృష్టాన్ని ఇవ్వండి అంది. శంకరుడు అన్నట్ట, తప్పకుండా పార్వతి అని ఒక వెండి బెత్తాన్ని, ఒక మంచి ఖడ్గాన్ని ఇచ్చి, ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటి ముందు నందీశ్వరుడి కన్నా కొద్ది స్థాయిలో సోమనంది అన్న పేరుతో నిలబడేటటువంటి అనుగ్రహాన్ని ప్రమదగణాల్లో ఒకటిగా ఇచ్చేట. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. మనకి నవనందుల్లో ఒకటిగా కనపడుతుంటది సోమనంది. కాబట్టి ఈ సోమనంది వృత్తాంతం, ఈ గౌరి వృత్తాంతం, కౌశికీ వృత్తాంతం, రాక్షస సంహారం ఎవరు వింటున్నారో వాళ్ళందరికీ అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి ఆనుకూల్యముతో కూడిన దాంపత్యము సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపు కుంకాలతో 10 కాలం ఉండి లోకమంతా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకు. కనుక అమ్మవారి అనుగ్రహంతో మనం అటువంటి స్థితిని పొందదముగాక. రేపటి రోజున కూడా అమ్మవారి అవతారములకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలని మీకు విజ్ఞాపన చేస్తాను. నిన్నటి రోజు అమ్మవారు గౌరీదేవి అనబడేటటువంటి అవతారాన్ని స్వీకరించడం, అలా స్వీకరించడం వల్ల లోకమునకు కలిగినటువంటి కళ్యాణము, కౌశికీ రూపంతో అమ్మవారు చేసినటువంటి రాక్షస సంహారము, దీని కొరకు పరమేశ్వరుడు చేసినటువంటి సంకల్పము, వీటిని గురించి మీకు నేను వివరణ చేసి ఉన్నాను. ఆ తల్లియే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, దుర్గా, శతాక్షి, శాకాంబరి మొదలైనటువంటి రూపములను కూడా స్వీకరించింది. ఈ రూపములన్నీ కూడా అమ్మవారివి రాక్షస సంహారం చేసి ప్రజలను రక్షిస్తుంటాయి.
మీరు చూడండి, అమ్మవారు సాక్షాత్తు గురుస్వరూపంగా కూర్చుని మీకు కనపడుతుంది ఒక చోట. ఎందుచేత అంటే పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి జగన్మాత శివునకు శివశక్తికి అభేదమని నిన్నటి రోజున మీకు నేను విజ్ఞాపన చేసి ఉన్నాను. శివుడు ఎలా దక్షిణామూర్తిగా కూర్చుని ఉపదేశం చేశాడో అలా తల్లి కూడా మౌన వ్యాఖ్య చెయ్యకుండా ఒకానొక స్వరూపమునందు గురుస్వరూపిణిగా ఆవిడ నిలబడి లోకమునకు బోధ చేసింది. ఇది సాక్షాత్ ఉపనిషత్తులోనే మీకు కనపడుతుంది. కొంచెం ఇది అరుదైన సందర్భం. కేనోపనిషత్తు అని మనకి దశోపనిషత్తుల్లో చాలా గొప్ప ఉపనిషత్తుల్లో కేనోపనిషత్తు ఒకటి. ఉపనిషత్తులు కథారూపంగా కూడా విషయాన్ని చెప్పడం అనేటటువంటి ప్రక్రియ ఒకటి ఉంది. ఆ కేనోపనిషత్తులో ఒక ఆశ్చర్యకరమైన సందర్భాన్ని ఒకదాన్ని చెప్తారు. ఇంద్రుడి యొక్క నాయకత్వంలో దేవతలందరూ రాక్షస సంహారము చేసి ఒక చోట కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉన్నప్పుడు వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారు ఏమని అంటే, ఈ కార్యాన్ని మనం సాధించాం, రాక్షసులందరినీ దునుమాడాం, విజయాన్ని సాధించాం, మన శక్తి గొప్పది, మన పరాక్రమం గొప్పది, మన సామర్థ్యం గొప్పది అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటున్న సమయంలో వాళ్ళకు ఒక మహాభూతము కనపడింది. మహాభూతము అంటే ఏదో పిశాచము ఇలాంటివి అనుకోకండి. మహాభూతో మహానిధి అని విష్ణు సహస్రనామంలో శ్రీమన్నారాయణుడికి కూడా పేరు. మహాభూతం అంటే కాంతి రూపంలో ఒక పెద్ద స్వరూపం ఒకటి కనపడింది. ఏమిటిది? కాంతి కదండి. కంటిని తొందరగా ఆకర్షించేది ఏది అంటే కాంతి. కన్ను ఎప్పుడు ఆకర్షింపబడిందో మిగిలిన ఇంద్రియములు మనస్సు ఆకర్షింపబడతాయి. కనుక ఇప్పుడు ఆ ఎదురుగుండా ఉన్నటువంటి కాంతిపుంజమును చూసి ఎవరో కనుక్కు రమ్మని మొట్టమొదట అగ్నిహోత్రుణ్ణి పంపించాడు దేవేంద్రుడు. అగ్నిహోత్రుడు అక్కడికి వెడితే అగ్నిహోత్రుడి యొక్క గొప్పతనం ఏమిటి? దేన్నైనా కాల్చగలడు. ఆ కాంతిపుంజం అడిగింది, నువ్వేం చేస్తూ ఉంటావు అని అడిగాడు. అడిగితే ఆయన వెంటనే ఒక మాట చెప్పారు, నేను దేన్నైనా కాల్చేస్తాను అన్నాడు. ఆహా, అలాగా, ఇగో అక్కడ ఒక గడ్డి పరక ఉంది, దాన్ని దహించు, కాల్చు అందావిడ. ఆ కాంతిపుంజం ఈ మాట అంటే ఆయన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ ఎండిపోయిన గడ్డి పరకని కాల్చే ప్రయత్నం చేశాడు. తన శక్తినంతటినీ కేంద్రీకరించిన గడ్డి పరక కాలలేదు. కాలకపోతే ఆయన చాలా ఆశ్చర్యపోయి కుపితుడై అవమాన భరితుడై తిరిగి వచ్చి ఇంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడికి చెప్తే ఇంద్రుడు ఆశ్చర్యపోయి వెంటనే వాయుదేవుణ్ణి పిలిచాడు. నీకు ప్రభంజనుడు అని పేరు కదా, నువ్వు విస్తృతమైన వేగంతో వెడితే నీతో పాటు గడ్డి పరక చాలా తొందరగా ఎగిరిపోతుంది, అసలు అదేమిటో కనుక్కురమ్మని వాయుదేవుణ్ణి పంపాడు. ఇప్పుడు వాయుదేవుడు వెళ్లి నిలబడితే ఆ కాంతిపుంజం అంది, నువ్వెవరు అంది. నేను వాయువుని, నేను లోకమును నిలబెట్టగలను, లోకమును ప్రభంజనుడని విరగ్గొట్టగలను, నాకు 2 శక్తులు ఉన్నాయన్నాడు. ఓహో, అంతకుముందు ఆయన ఒక్క శక్తి చెప్పాడు, నీకు 2 శక్తులు ఉన్నాయన్నమాట. అయితే ఈ గడ్డి పరకను ఎగరగొట్టు అంది. అంటే ఆయన తనకున్న బలాన్నంతటినీ వినియోగించాడు. ఆ గడ్డి పరక ఎగరలేదు. ఆయన కూడా కుపితుడయ్యాడు, అవమానం పాలయ్యాడు, ఆయన కూడా వెళ్ళిపోయాడు. సరే, ఇలా దేవతలు తమకు తోచినటువంటి శక్తులు ప్రయోగించారు, ఎవరి వల్ల ఏమీ చెయ్యలేకపోయారు ఆ గడ్డి పరకని. అప్పుడు దేవేంద్రుడే వెళ్ళాడు. దేవేంద్రుడే వెడితే ఆ కాంతిపుంజము తన యొక్క స్వస్వరూపమును ఆవిష్కరించింది. కాంతిపుంజము అని ఉపనిషత్తు ఎందుకు మాట్లాడిందంటే, బ్రహ్మమునకు యథార్థమునకు రూపం ఉండదు, అది భాష, స్ఫురణ, స్ఫురత్, అది కాంతి. కాబట్టి కాంతిపుంజముగా ఉన్నటువంటి ఆ స్వరూపం అమ్మవారి స్వరూపంగా మారింది, జగదంబగా ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైతే ఆయన వెంటనే స్తోత్రం చేశాడు అమ్మవారిని. అప్పుడు ఆవిడ కూర్చోబెట్టింది. అయితే ఆ పరిశోధకులు అంటారు, ఒక చిత్రమైన మాట చెప్పారు. నేను ఎప్పుడైనా శ్రీకాళహస్తి వెడితే ఈ విషయాన్ని ఒక్కసారి పెద్దలు ఎవరైనా అక్కడ ఉన్నవారిని అడగాలి అని అనుకుంటుంటాను. శ్రీకాళహస్తి దేవాలయం వెనకాతల ఉన్న ఒక ప్రాంతంలోనే ఈ సంఘటన జరిగింది అంటుంటారు. పరమాచార్య స్వామి వారు కూడా ఎక్కడో ఒక చోట ఈ మాట అన్నట్టు నాకు జ్ఞాపకం. తర్వాత ఎప్పుడో నేను పుస్తకాలు జాగ్రత్తగా చూడవలసి ఉంది దాని గురించి. అది నిజంగా మన ఆంధ్రదేశంలోనే జరుగుంటే అంతటి పవిత్ర భూమి మనం ఉన్న చోట ఉందని ఒక తృప్తి. కాబట్టి ఇప్పుడు అమ్మవారు ఇంద్రుణ్ణి కూర్చోపెట్టి బ్రహ్మమునకు సంబంధించినటువంటి సమస్త జ్ఞానమును ఉపదేశించేసింది. నీ అంత నీవుగా కాదు, ఈ లోకములో ఎవ్వరికీ కూడా శక్తి లేదు. శక్తి అన్నది ఏదైనా ఉంటే శరీరమునందు శక్తి రూపేణ సంస్థిత,
ఆ తల్లియే శక్తి రూపంలో ఉంది. ఈ చెయ్యి కదులుతోందంటే ఆ అమ్మ అనుగ్రహం. నేనిప్పుడు మీకు 4 మాటలు చెప్పాలి అని అనుకుంటే నాకు స్ఫురణ యందు నేను ఈ మాట చెప్పాలి అని అనుకున్నప్పుడు నేను చదివినటువంటి సందర్భం ఒక వరుస క్రమంలో నాకు జ్ఞాపకం రావాలి. అలా కాకుండా నాకు ముందు ఇంద్రుడు వెళ్ళినట్టు జ్ఞాపకానికి వచ్చి తర్వాత అయ్యో నన్ను క్షమించండి ముందు అగ్ని కూడా వెళ్ళాడండి అన్నాను అనుకోండి, ఇలా నేను తబిసీలు చేశాను అనుకోండి, చెప్పేదాన్ని మీరు కంగారు పడతారు. ఏమిటిది ఈయన ముందుది వెనక్కి చెప్తాడు, వెనకది ముందుకు చెప్తాడని. అలా కాకుండా ఒక వరుస క్రమంలో నాకు జ్ఞాపకానికి వచ్చి, నాకు జ్ఞాపకానికి వచ్చినటువంటి విషయం మీ యందు కూడా అది అనుభవంగా మారేటట్టుగా, మీకు కూడా తెలుసున్న విషయముగా భావన జరిగేటట్టుగా, నేను నాలో ఉన్న భావాన్ని వాక్కులుగా మార్చడానికి నా మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి వాయువు కదిలి ఒక్కొక్క చక్రాన్ని దాటి పైకి వస్తుంటే ఆఖరికి కంఠాన్ని దాటి నోటి దగ్గరికి వచ్చినప్పుడు నాలుక ఆ గాలిని నొక్కితే సొట్టలబడి వర్ణములైతే, వర్ణములు పదములైతే, పదములు వాక్యములైతే, వాక్యములు అర్థంతో కూడి పైకి వచ్చి ధ్వనిగా మారి మీ చెవులలోంచి లోపలికి వెళ్లి నేను పొందినటువంటి భావాన్ని మీరు పొంది సభయందు సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో అన్నట్టుగా ఏకీకృతమవుతుంది సభ. కాబట్టి శృణ్వంతపః అనడానికి కారణం అదే. వింటున్నప్పుడు ఎంత ఎక్కువ మంది వింటున్నారు అన్నది కాదు, అందులో ఏకాగ్ర దృష్టితో ఎవరో ఒకరు వింటూ ఉండవచ్చు. సభలో మమేకమై చెవులే పనిచేస్తుండగా మిగిలిన ఇంద్రియములన్నీ పనిచేయడం ఆగిపోయి తదేక దృష్టితో వింటూ ఉంటారు. అలా వింటున్నప్పుడు ఏమవుతుందంటే వారి యొక్క కేంద్రీకృతమైన దృష్టికి భంగపాటు కలిగితే అది తపోభంగము కిందే లెక్కకొస్తుంది. అలా ఏ కారణం వల్ల, ఏ ధ్వని వలన వింటున్న వాళ్ళ యొక్క దృష్టి చెదిరిందనుకోండి, నిష్కారణంగా ఏమవుతుందంటే తెలియకపోయినా ఎవరు అలా అవతల వారి దృష్టిని పాడు చేశారో వాళ్ళ ఖాతాలో ఆ తపోభంగమైన ఫలితం పడిపోతుంది. కాబట్టి సభలో కొంచెం మర్యాదగా ఉండండి, చప్పుడు చేయకండి అనడానికి కారణం ఇది. కాబట్టి సభాభ్య అది ఈశ్వర స్వరూపము, దాని యందు కొంచెం నమ్రతతో ఆ వినయంతో ప్రవర్తించవలసి ఉంటుంది. కనుక చూడండి, ఇప్పుడు నేను చెయ్యి కదిలితే అమ్మవారి అనుగ్రహం, నేను 4 మాటలు పలికితే అమ్మవారి అనుగ్రహం, మీరు వింటే అమ్మవారి అనుగ్రహం, మీకు లోపలికి చేరితే అమ్మవారి అనుగ్రహం, మనసు పట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం, అది మళ్ళీ తిరిగి జ్ఞాపకానికి వచ్చి మీరు దీన్ని ఆచరణలో పెట్టగలిగితే అమ్మవారి అనుగ్రహం. మీరు చూడండి, లోకమునందు ఒక పోకడ ఉంటుంది. తెలుసుకోవడం వేరు, తెలియకపోవడం వేరు. మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. ఉద్ధరణ దేని వలన కలుగుతుందంటే తెలుసుకోవడము వలన కలగదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీకు ఇత పూర్వం ఏదో ఒక విషయం తెలియదు, మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కొత్తగా. ఆ విషయాన్ని మీరు ఆచరణలో పెట్టారు. మీరు ఇతపూర్వం ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తిస్తారు. ఇది ఎందుకు విన్నారు అంటే మీరు విన్నారంతే దాన్ని. ఇప్పుడు అది ఏమైంది అంటే మీకు తెలియబడినది, ఇలా ఉండాలి అని మీకు తెలుసు, కానీ మీరు అలా ఉండరు. అలా ఉండకపోవడాన్ని శాస్త్రం ఏమని పిలిచిందో తెలుసా అండి? శ్రద్ధాహీనత్వము చేత రాక్షస ప్రవృత్తి ఉన్నవాడు అని పిలిచింది. ఇదే రావణ ప్రవృత్తి. అన్నీ తెలుసు, కానీ తెలుసుకున్న ఏది ఆచరణలోకి రాదు. అలా ఆచరణలో పెట్టకుండా ఉండడం రాక్షస ప్రవృత్తి. చిత్తవృత్తి రూపంలో రాక్షసుడు లోపల కూర్చుని తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెట్టనివ్వడు. అందుకని తెలుసుకోవడం ప్రధానమా, తెలుసుకున్నది ఆచరణలో పెట్టడం ప్రధానమా? తెలుసుకున్నానండి వల్ల ఉపయోగం ఏముండదు. తెలుసుకున్నది ఎంతవరకు ఆచరణలో పెడుతున్నారో కొన్ని విషయాలు ముఖాలు చూస్తేనే తెలుస్తాయి కదండి. కాబట్టి ఆచరణ లేని తెలుసుకోవడం రాక్షసత్వమును మాత్రమే ప్రకాశింపచేస్తుంది. కాబట్టి తెలుసుకున్నది ఆచరణలోకి రావాలి. కాబట్టి ఇప్పుడు ఆచరణలోకి రావాలంటే ఏమవ్వాలి? మీ మనస్సు అంగీకరించి ఇది మంచి కాబట్టి దీన్ని నువ్వు పాటించు అన్న విషయంలో మీ మనస్సు మీకు లొంగగలిగి ఉండాలి. ఇలా లొంగడం ఒక శక్తి. మీకు లొంగకపోతే కదండి మీలో మార్పు రాదు. లొంగిందనుకోండి మార్పు వచ్చేస్తుంది. కాబట్టి ఈ మార్పు రావడం ప్రధానమైన ఉద్దేశ్యము శాస్త్రమునందు.
అలా రాలేదనుకోండి అర్థం ఏమిటో తెలుసా అండి, ఇంకా అమ్మవారు తన మాయనే వారి మీద ప్రసరింపచేస్తున్నది అని గుర్తు. అంటే పూర్ణ భక్తిత్వం ఏర్పడలేదన్నమాట. అందుకే ఆ మాయ తొలగలేదు, ఇంకా మాయ యందు కొట్టుమిట్టాడుతున్నాడు. కనుక మీరిప్పుడు చూడండి, లోకములో తెలుసుకోవాలన్న కుతూహలం దగ్గర నుంచి తెలుసుకున్నది ఆచరణలోకి రావడం వరకు, మనస్సు ముఖం అవడం వరకు అన్నీ అమ్మవారి అనుగ్రహముగానే ఉంటాయి. అందుకే జగదంబ అనుగ్రహం లేకుండా, అమ్మవారి యొక్క అనుగ్రహము లేకుండా శివాభిముఖుడు కావడము, ఈశ్వరాభిముఖుడు కావడము జరగదు. శాస్త్రం తేటతెల్లం చేసింది. దీన్నే పోతన గారు గొప్ప శ్రీ విద్యోపాసకుడు అండి. ఆయనకి శ్రీ విద్యలో తెలియని రహస్యాలు లేవు. అందుకే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత అనేటటువంటి వాక్యాలను ఆయన ఎంత గొప్ప కందపద్యం కింద మార్చేశారో తెలుసా అండి. బలయుతులకు దుర్బలులకు బలమెవ్వడు, నీకు నాకు బ్రహ్మాదులకు బలమెవ్వడు, ప్రాణులకును బలమెవ్వండట్టి విభుడు బలమసురేంద్ర అన్నారు. ఆయన పుంస్వరూపం మీద పెట్టారు. అది దాని స్వరూపం పుంస్వరూపమా స్త్రీ స్వరూపమా పక్కన పెట్టేసేయండి. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిరియ కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణభేద సరసత్ప్రకాశికాక, వెనుక నన్నియుతానగు విభుతలంతో. కాబట్టి ఇది అమ్మవారి అనుగ్రహము అని పిలుస్తారు. ఇది ఇంద్రుడికి మాత్రమే బోధ చేయబడింది అంటే కేనోపనిషత్తులో వచ్చినటువంటి విషయంగా కానీ, శివమహాపురాణంలో వచ్చినటువంటి విషయంగా కానీ మీకు ఏమీ ఉపయోగం ఉండదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎందుకో తెలుసా, మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే, మీరు ఏదైనా వ్యవహారములు చేస్తే మీ లోపల ఒక భావన ఉండాలి. మీరు 10 మాటలు పైకి చెప్పక్కర్లేదు, ఒక భావన మీకు ఉండాలి. ఏమిటో తెలుసా అండి ఆ భావన? ఇది అమ్మవారి అనుగ్రహం చేత నేను చెయ్యగలుగుతున్నాను. నేను మీకు ఒక తేలిక ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. ఆఫీస్కి ఒక టాప్ బాస్ ఉంటాడు. ప్రతి ఆఫీస్కి ఒక పెద్ద అధికారి. ఆ అధికారి ఒక 2000 మంది ఉద్యోగుల్లో ఒక ఉద్యోగిని నమ్మాడు. ఆ ఉద్యోగిని నమ్మి ఆయన ఏం చేస్తుంటాడంటే ప్రతి విషయానికి ఈయన మీద ఆధారపడతాడు. ఇప్పుడు అసలు ఈయన హాయిగా 10ంటికి ఆఫీస్కి వెళ్ళచ్చు, 5:30 అయ్యేటప్పటికీ తిరిగి వచ్చేయచ్చు. కానీ ఈయన పరిస్థితి ఏమిటంటే అందరికన్నా ముందు తెల్లవారుజామున 5 గంటలకే ఈయన బయలుదేరిపోతుంటాడు. ఎందుకంటే ఆయన ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, అబ్బాయి నువ్వు ఫలానా చోటుకెళ్ళి ఇవ్వాలి, ఒక్కసారి అక్కడ విషయం కనుక్కొని 10 అయ్యేటప్పటికి ఆఫీస్కి వచ్చి నాకు చెప్పాలంటారు. ఈయన అక్కడికి వెళ్ళారనుకోండి, అక్కడ వాళ్ళందరూ భయపడతారు. ఎందుకంటే ఈయన అధికారి కాడు, ఈయనకేం చర్య తీసుకునే అధికారం లేదు. కానీ ఈయన చూసి ఏది చెప్తున్నాడో దాన్ని బట్టే ఆ పై అధికారి యొక్క అనుగ్రహము కానీ ఆగ్రహము కానీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆయనకి ఏమిటి ఉత్సాహం? ఈయనకి కొత్తగా జీతం ఏం పెరగదు. తెల్లవారుదామున 5 గంటల నుంచి రాత్రి 11 వరకు ఆఫీసులో ఉంటాడు. ఎందుకుంటాడు? ఒక్కటే కారణం, పై అధికారి యొక్క మన్నన నేను చూరగొన్నాను. పరమాచార్య స్వామి ఇదే చెప్పేవారు. మీరు పరమేశ్వరుణ్ణి ఒక్క అరగంట సేపు పూజ చేసుకుంటే నీ చేశాననకూడదు. పై అధికారి యొక్క మన్నన పొందాను నేను, ఇవాళ తెల్లవారికట్టే వెళ్ళి అక్కడ కనుక్కొచ్చి ఆయనకి చెప్పడం వల్ల ఎంత మంచి పని చేసావా, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నీ వల్ల నేను రైట్ యాక్షన్ తీసుకోగలిగాను, లేకపోతే నాకు అదుపు తప్పు ఉండేది డిస్ట్రిక్ట్ అని పై ఆఫీసర్ అంటే ఇట్స్ ఎ ప్యాట్ ఆన్ హిస్ షోల్డర్, పొంగిపోతాడంతే ఆయన. అలా మీరేమనుకోవాలంటే ఒక పూజ చేస్తే ఇది అమ్మవారి అనుగ్రహం. నాతో నా తల్లి ఇవాళ 1 గంట పూజ చేయించింది. ఎందరో 1 గంట పూజ చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారు. నా అదృష్టం, నా తల్లి నాతో పూజ చేయిస్తోంది. నా తల్లి నాతో సమంత్రకమైన విభూతి ధారణ చేయిస్తోంది. నా తల్లి నాతో సంధ్యావందనం చేయిస్తోంది. నా తల్లి నాతో దేవాలయానికి దర్శనం చేయిస్తోంది. నా తల్లి నా చేత ఎన్నో విషయాలు చెప్పించింది. ఇవన్నీ ఎందుకు చెప్పిస్తోంది ఆవిడ? నన్ను ఉద్ధరించడానికి. నా యందు అమ్మ కృప ఉంది. అమ్మ కృప ఉండబట్టే నాకేం చేత కాకపోయినా అమ్మవారు నన్ను కూర్చోబెట్టి నాలోంచి పలికి నన్ను ధన్యుణ్ణి చేస్తోంది. ఇప్పుడు మీరు ఈ అనుగ్రహం పోగొట్టుకోవడానికి ఇష్టపడతారా? ఆఫీసర్ గారు అనుగ్రహం పొందాలనుకున్నవాడు ఆఫీసర్ గారు పిలిచి, ఏమయ్యా ఇవాళ నువ్వు కొంచెం అక్కడికి వెళ్ళాలంటే, నేను వెళ్ళనండి, నేను తిరగలేకపోతున్నాను, నేను వెళ్ళను అన్నాడు అనుకోండి. అయితే మానే ఏం చెప్పి ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి ఇంకొక ఆయన్ని పిలిచి ఆయనతో చేయించుకుంటాడు. ఆయనకి ఏం ఇబ్బంది లేదు, ఆయన పని జరగకపోతే ఆయన ఎవరిని పిలిస్తే వాడే ధన్యుడు, ఆయనతో చేయించుకుంటాడు. కానీ మీరు 4 రోజులు సీట్లో 10ంటికి వచ్చి మామూలుగా కూర్చుంటే మిగిలిన వాళ్ళందరూ ఏంటంటే ఈ మధ్య అసలు మిమ్మల్ని ఆఫీసర్ గారు ఏం పిలవట్లేదు, ఎక్కడికి పంపించట్లేదు, అయిపోయింది ఏంటి మీ చాప్టర్, ఇంకా పోయిందా, ఏమైనా డిఫరెన్సెస్ వచ్చాయా అని మొదలెడతారు. చూడండి మీరు
ఇది ఈశ్వరానుగ్రహము కాదు నా ప్రజ్ఞ అన్నారనుకోండి, మోర్రాయిల్ దంది కింగ్ గా ఉన్నాడంటే ఇలాగే దూరం పెడతారు. కాబట్టి ఇది నేర్చుకోమని అమ్మవారు ఎంత గమ్మత్తుగా చెప్పిందో చూడండి. ఏం చెయ్యండి, చేస్తూ ఉండాలి. కానీ ఏది చెయ్యండి అంటే నా ఉద్దేశంలో అన్ని పనులు అని కాదు, వేదం అంగీకరించిన మంచి పనులు చేస్తూ నేను చేశానని అనకూడదు. అమ్మవారు చేయిస్తోంది, ఇది అమ్మవారి పూజ అంటే. అమ్మవారి పూజ అంటే మీరు లలితా సహస్రనామ స్తోత్రంతో పూజా మందిరంలో కూర్చుని కుంకుమార్చన చేసేసి బయటికి వచ్చి నేను కుంకుమార్చనతో రోజు లలితా సహస్రం చదువుతానండి అంటే పూజ తెలీదు. అయా ఏం చేస్తున్నారండి అని అడిగారు అనుకోండి, నా అదృష్టం అండి అమ్మవారు ప్రతిరోజు లలితా సహస్రంతో నాతో కుంకుమార్చన చేయిస్తుంటుంది అన్నారు అనుకోండి, మీరు పూజ చేస్తున్నారు. అది అసలు శక్తి స్వరూపాన్ని పట్టుకోవడం అంటే. ఇది చెప్తోంది అమ్మవారు ఇంద్రుడికి. ఇంద్రుణ్ణి అడ్డు పెట్టి లోకానికంతటికీ ఆవిడ చెప్పింది కేనోపనిషత్తులో. ఇంద్రుణ్ణి అడ్డు పెట్టి లోకానికంతటికీ చెప్పింది శివమహాపురాణంలో. నువ్వు ఎంత అభ్యున్నతిలోనైనా ఉండు కాదన్నాం, కానీ ఒక్క మాట మర్చిపోతుండకు, ఇది ఈశ్వరానుగ్రహం అంటుండు. శివ శివ ఇద్దరికి తేడా ఏం లేదు, ఇది శివానుగ్రహం అండి అంటుండు. నువ్వు అంతా చేసేయి, ఇదంతా మా అమ్మ నాన్నగారు చేయించారని చెప్పి ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అను, నాదేం లేదు ఇందులో అని వెళ్ళిపోతే చాలు. పొంగిపోతారు వాడు. నాది అని అనకు, వారిది అని లోపల భావన చేస్తుండు. నీ యంద కటాక్షం అలా వస్తూనే ఉంటుంది. మీరు చూడండి, మీకు లోకమంతా కనపడుతుంటుంది సూర్యకాంతిలో. ఇంత లోకమంతా కనపడడానికి హేతువులు రెండు. ఒకటి సూర్యకాంతి చేత జగత్తు ప్రకాశించడం. ప్రకాశిస్తున్నటువంటి కాంతి యందు మీ కన్ను ఇలా తిప్పగానే మీ కంటి నుంచి బయలుదేరినటువంటి కాంతి కిరణం అది సూర్యుడిదే. ఆ కాంతి కిరణము వెళ్ళి ఒక వస్తువు మీద పడి పరావర్తనము చెంది వెనక్కి వచ్చింది. వెనక్కి వస్తే ఎదురుగుండా ఉన్న వస్తువు రెటీనా మీద మీకు బింబం కింద పడింది కదండి. అప్పుడే కదా మీరు చూస్తున్నారు. ఇంత జగత్తు చూడడానికి సూర్యకాంతి హేతువు, ఇంత జగత్తు చూడడానికి ఈ కన్ను హేతువు. ఈ రెండు ఉన్నా కూడా మీరు ఇంత చిన్న ఈ వేలు తీసుకెళ్లి కంటి గుడ్డుకి ఇలా అడ్డం పెట్టండి, ఏమైంది? ఏమీ కనపడదు. ఇంత సూర్యరశ్మి ఈశ్వరుడు మీకు ఇచ్చిన కన్ను మీకు లోకం చూడ్డానికి ఇప్పుడు ఉపయోగపడతాయా? ఉపయోగపడవు. అంత సూర్యకాంతిని, ఇంత జగత్తుని, ఇంత ఆరోగ్యవంతమైన కంటిని ఎంత చిన్నది అడ్డుతోంది. ఈ వేలు ఇలా అడ్డం పెట్టాను అంతే, ఈ కన్ను కనపడదు. అలా అపారముగా వచ్చేటటువంటి భగవంతుని యొక్క కరుణ, పుచ్చుకోగలిగినటువంటి సమర్థమైన మనుష్య ఉపాధి రెండిటికి మధ్యలో ఒకటి నిలబడుచున్నది. అది ఏ అహంకారము. నా అంతవాణ్ణి నేను, నా అంతవాణ్ణి నేనని ప్రతి దానికి నేను 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 అంటూ ఉండడం. ఈ నేను నేను నేనన్న భావనే నిన్ను అంధుడను చేయుచున్నది. నీకు కనబడవలసిన వస్తువు కనపట్టలేదు. నువ్వు చీకటిలో బతుకుతూ నువ్వు అన్నీ చూస్తున్నానని భ్రమపడుతున్నావు. ఈ వేలు అడ్డం ఇలా తీస్తే చాలు, మళ్ళీ నీ దృష్టి నీకొచ్చింది. ఈ అహంకారమును పక్కన పెట్టి ఇది నీవు గుర్తించు. కన్నిచ్చినవాడు వాడు, కన్ను చూడడానికి అనుగ్రహించి కాంతినిచ్చినవాడు వాడు, చూసి ఆనందిస్తున్నవాడవు నువ్వు. ఈ ఆనందమునకు హేతువు వాడు. కాబట్టి నాదేముందని అంతా వాడు అని నువ్వు ఒక్క మాట అనగలిగితే అంతే చాలు. జీవితాంతము ఆ అహంకారాన్ని పక్కన పెట్టేటటువంటి అదృష్టము ఈశ్వరుడు వారికి కృప చేశాడు. వారు ఈశ్వరుడే అయి ఈ భూమి మీద నడయాడారు. కనుక మనం ఆ కోణంలో దాన్ని అర్థం చేసుకుని, ఆ కోణంలో దాన్ని మనం కానీ అమలులోకి తెచ్చుకోగలిగితే, ఎప్పుడెప్పుడు అహంకారం పటమరించినప్పుడు మీరు కంగారు పడిపోక్కర్లేదు. ఇది నా ప్రజ్ఞ అని ఒక్కొక్కసారి లోపల నుంచి వస్తుంది. వెంటనే దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి లోపల ఒక్క క్షమార్పణ చెప్పి, చూసావా అమ్మా ఎంతలో పడిపోయానో, అమ్మ నన్ను మన్నించు, నీదేనమ్మా ఈ ప్రజ్ఞ, చూసావా నీ బిడ్డని కదా, నన్ను మన్నించు తల్లి అని ఒక్క మాట లోపల అనుకుంటే చాలు, ఆవిడొక్క చిరునవ్వు నవ్వేస్తుంది. అలా క్రమక్రమంగా అది అలవాటులోకి రావడం మనుష్య జీవితానికి చాలా అవసరమైనటువంటి విషయం. ఇది పక్కన పెట్టి ఇది సాధనలోకి తెచ్చుకోకుండా మీరు కథలుగా ఎన్ని విషయాల్ని విన్నా దాని వలన మీరు ఉయ్యాల ఎక్కి కాశీ పెడదాం అనుకున్నట్టే. ఉయ్యాల ఎక్కి 3 రోజులు ఊగినా ఎక్కడ ఉంటారు? ఎక్కడెక్కారో అక్కడే ఉంటారు.
అది సాధనలోకి రానంతసేపు ఏదైనా అంతేనండి. భగవత్ సంబంధమైన విషయము సాధనలోకి రాకపోవడాన్ని శాస్త్రం దేంతో పోల్చిందో తెలుసా అండి? పరిశేచనము చేయబడి విసర్జింపబడిన భోజనము అని చెప్పింది. వాడు ఎటువంటి వాడని నువ్వు చెప్పాలో తెలుసా? వాడు భోజనం పెట్టగానే వాడు పరిశేచనం చేస్తాడు. అంటే నీటిని తిప్పి మంత్రం చెప్తాడు. వాడు తినడు, లేచి వెళ్ళిపోతాడు. పరిశేచనం చేసి భోజనం దగ్గర నుంచి లేచి తినకుండా వెళ్ళిపోయినటువంటి వాడు ఎంత పాపాత్ముడో, ఎంత పద్ధతి తెలియని వాడో తెలుసుకుని ఆచరణ ఎందు పెట్టని వాడు అటువంటి వాడే. కాబట్టి వాడు రాక్షసుడగుచున్నాడు. తెలుసుకున్నది ఆచరణాత్మకము అయి తీరవలే. కాబట్టి ఇది అవడానికి మీకు అమ్మవారి అనుగ్రహం కావాలి. అందుకని జగదంబ యొక్క పూజ ఎవ్వరికైనా తప్పదు. అమ్మని ఆరాధించవలసినదే. అమ్మని అనేక రూపాలలో ఆవిడే అనుగ్రహిస్తూ ఉంటుంది. నిన్నటి రోజున చూడండి, గౌరీ పూజ చేయకుండా ఉంటే, గౌరీ పూజ సరిగ్గా చెయ్యకపోతే మీ ప్రారంధం ఏదో మీరు అనుభవిస్తారంతే. భర్తకేదో గండం ఉంది, ఎవరు తొలగించగలరు? తల్లి తొలగించలేదు, తండ్రి తొలగించలేడు, అత్త తొలగించలేదు, మామ తొలగించలేడు, తాను తొలగించలేదు. ఎవరు తొలగించగలరు? మంగళసూత్రములో తల్లి సర్వమంగళాదేవత ఉంది. ఈ సర్వమంగళాదేవతని నువ్వు కట్టుకున్నప్పుడు మెడలో నీ వివాహమునకు ముందు ఒక్కసారి గౌరీ పూజ సరిగ్గా చేసి పీటల మీద కూర్చుంటే ఈ ప్రారబ్ధము దిద్దబడుతుంది. అమ్మవారి అనుగ్రహం కలిగితే అవతల స్త్రీకి పసుపు కుంకాలు ఉంచడం అమ్మవారికి పెద్ద లెక్క అండి, పెద్ద విశేషం ఏం కాదు. ఆవిడ ఇచ్చేస్తుంది అంతే పసుపు కుంకాలు. ఎటు తిరిగి మీకు ఆ పూనిక ఉండాలి. పూనిక లేని పని పరిశేచనము చేసి విడిచిపెట్టబడిన భోజనము. మాకు అన్నీ తెలుసండి, గౌరీ పూజ చెయ్యాలని తెలుసు. కానీ ఇంపార్టెన్స్ అంతా ఎవరికంటే వీడియోగ్రాఫర్కి, కెమెరామ్యాన్కి. ఇంక ఎందుకు ఆ గౌరీ పూజ? ఎవరిని ఉద్ధరించడానికి అది కాదు. నిజంగా నీ కూతురు అభ్యున్నతి గురించి నువ్వు కోరుకున్న వాడివైతే నువ్వు వీడియో తీయించుకోవద్దని నేను అంటలేదు. గౌరీ పూజ సశాస్త్రీయంగా జరిగేటట్టుగా ఉచ్చారణ తెలిసి, పదబంధం తెలిసి, తప్పులు చదవకుండా ఉండే వాళ్ళని కూర్చోపెట్టి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరుగుతుండగా అమ్మా మనసారా గౌరీదేవిని పూజించు అని చెప్పి నీ కూతురుతో పూజ చేయించి అంతా అయిపోయిన తర్వాత నువ్వు అలాగే కూర్చుని ఒక్కసారి కెమెరాకు పోజులు ఇచ్చినారు అంటారు చూసారా, అలా కాసేపు వీడియో తీయించుకో, ప్రమాదం ఏం లేదు. కానీ నువ్వు పూజకి వాళ్ళ తప్పని నేను అన్ను, ఎందుకంటే వాళ్ళ ప్రొఫెషన్ అది. వాళ్ళు అలా తీస్తే ఒప్పుకోరు కదా మీరు. అందుకని వాళ్ళు ఏమంటారు, ఇటు చూడండి అంటారు. ఇటు చూడండి అంటే నువ్వు గౌరీదేవిని చూడడం మానేసి యాంత్రికంగా ఇలా వేస్తే, ఇలా ఫోటోలు తీయించుకుంటే, ఇలా వీడియోలు తీయించుకుంటే అది వచ్చిన పెద్దలకి నువ్వు తీసుకెళ్లి ఇదిగోనండి మా ఇంట్లో గౌరీ పూజని చూపిస్తే నీ ఇంటి సంస్కారం బయటికి వచ్చిందేమో కానీ నీ కూతురును ఉద్ధరించుకునే ప్రయత్నం నువ్వు చేయలేదు. నువ్వు ఖర్చు పెట్టిన లక్షలు బూడిదలో పోసిన పన్నీరు. అందుకని నిజంగా చెయ్యాలంటే ఆచరణాత్మకమై ఉండాలి విద్య. కాబట్టి ఆచరణ ఎందు పెట్టవలే. ఇదే ఉమానుగ్రహము అని పిలుస్తుంది శాస్త్రం. అటువంటి అనుగ్రహం మనకి అమ్మవారి యొక్క అనుగ్రహంగా కలగాలి అని మనం తల్లిని ప్రార్థన చేద్దాం. ఇవాల్టి రోజున కృష్ణపక్షంలో వచ్చినటువంటి విధియ, ఇది దాటితే తదియ కదండి. శాస్త్రం ఏమంటుందంటే శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ కాని తదియ నాటి చంద్రరేఖ ఆకాశంలో ఎలా ఉంటుందో ఆ చంద్రరేఖయే పార్వతీ పరమేశ్వరుల యొక్క కిరీటము మీద ఉండేటటువంటి చంద్రరేఖ. ఎప్పుడైనా అసలు వాళ్ళిద్దరి కిరీటాల మీద ఎలాంటి చంద్రరేఖ ఉంటుందో చూడాలి అని అనుకుంటే శుక్లపక్షంలో ఆకాశం వంక చూడాలి. చూస్తే అక్కడ కనపడే చంద్రరేఖ ఎలా ఉంటుందో అదే చంద్రరేఖ పార్వతీ పరమేశ్వరుల కిరీటం మీద ఉంటుంది. పైగా అలా దర్శనం చేయడం చాలా మంచిది కూడా. అలా మీరు భావన చేసి ఒక్కసారి ఆకాశంలో కిరీటం వంక చూస్తే మీకు తెలియకుండానే ఎన్నో అభ్యున్నతులు కలుగుతాయి. అందుకే ఆ చంద్రుడి మీద సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఇన్ని శ్లోకాలు ఇచ్చారు. అలా ఆ చంద్రరేఖని కలిగినటువంటి వాణ్ణి చంద్రశేఖరుడు అని మనం పిలుస్తాం. ఆ చంద్రశేఖరుని యొక్క ఇల్లాలే అమ్మవారు. వాళ్ళిద్దరి యొక్క కిరీటాల మీద చంద్రరేఖలుంటాయి. కళాభ్యాం చూడాలంకృత శిశి కళాభ్యాం అంటారు శంకరాచార్యుల వారు. ఇప్పుడు ఆ చంద్రశేఖరుణ్ణి స్తోత్రం చేసి ఒక ఆయన ఆశ్చర్యకరమైన విషయాన్ని ఈ లోకంలోకి తీసుకొచ్చాడు.
ఆయన ఏమి తీసుకొచ్చాడు, ఆయన గొప్పతనం ఏమి? అందున దీని గొప్పతనం ఏమిటంటే, నేను ఎందుకు ఇవాళ దీని గురించి చెప్పాలి అని అనుకున్నానంటే, ఇది మాఘమాసంలో జరిగినటువంటి కథ. ఇది మాఘమాసంలో ఎవరైనా వింటే వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అని శాస్త్రవాక్కు. కాబట్టి మళ్ళీ ఎదర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సంబంధించినటువంటి కథా కార్యక్రమాన్ని నేను ప్రారంభం చేయవలసి ఉంటుంది. కాబట్టి మొట్టమొదటే ఇవాళ నేను ఒక్కసారి ఆ మార్కండేయుని యొక్క కథని చెప్తే మనం అందరం పవిత్రులం అవుతామని నేను ఇవాళ మార్కండేయ సంబంధమైన విషయాన్ని ప్రతిపాదన చెయ్యాలి అని ఆఖరి నిమిషంలో మనసు మార్చుకుని ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి చూడండి, పూర్వకాలంలో మృకండు అనబడేటటువంటి ఒక మహర్షి. దీన్ని చాలా శ్రద్ధగా అవధరించండి. ఎందుచేత అంటే మనకి శాస్త్రంలో ఒక విషయం ఉంది. కొన్ని గహనంగా ఉంటాయి, కష్టంగా ఉంటాయి. అవి నారికేళ్ల పాకం, తినడం కష్టం. కొన్ని చాలా తేలిగ్గా ఉంటాయి. కానీ చిత్రం ఏమిటంటే, చాలా తేలికగా ఉన్నటువంటి విషయాలే అపారమైన కృపని వర్షించేస్తాయి. అలాంటి వాటిల్లో మార్కండేయుని యొక్క కథ ఒకటి. ఈ మృకండు మహర్షి చాలా గొప్పవాడు అంటే ఐశ్వర్య సంబంధమై కాదు, గృహస్థాశ్రమ ధర్మ నిర్వహణ యందు ఆయన భార్య అయినటువంటి మరుద్వతి ఇద్దరూ కూడా బహుశ్రద్ధ పూనిక కలిగినటువంటి వారు. శ్రీహిమభూధరాంతికము చెందిన పుణ్యవన ప్రదేశమందా హరిదశ్వతేజుడు మహాత్ముడునైన మృకండు మౌని తద్గేహినియౌ మరుద్వతి సతీతిల కంబును భూరి శిష్య సందోహము కొల్వగా నియతితో శివుని కొల్చుతునుండే ఇచ్చలున్. వీళ్ళిద్దరూ కూడా హిమాలయ పర్వత ప్రాంతములో ఉండేటటువంటి ఒక ఆశ్రమమును నిర్మాణము చేసుకొని మృకండు మహర్షి తన తల్లిదండ్రులతో తన భార్య అయినటువంటి మరుద్వతితో కలిసి అక్కడ నివాసమును చేయుచున్నారు. వీళ్ళిద్దరితో పాటుగా అనేక మంది శిష్యులు, మృకండు మహర్షి యొక్క శిష్యులు కూడా అక్కడ ఉండేవారు. ఈ శిష్యులు అనబడేటటువంటిది ఒక చిత్రమైన ప్రక్రియ. అసలు నిజానికి మనం ఉపనయనం అని చేస్తాం. అంటే ఇవాళ చేసేటటువంటి ఉపనయనం ఒక స్థాయి ఉపనయనం అనుకోండి. దాన్ని కూడా నేను తప్పు పట్టను, ఎందుకంటే ఉన్నంతలో అవకాశంలో చేస్తున్నారు. అసలు ఉపనయనము అంటే వేదము చెప్పేటటువంటి గురువు గారి దగ్గరికి తీసుకెళ్లబడడానికి అనువైనటువంటి కర్మ చేయడాన్ని ఉపనయనము అంటారు. అది తండ్రి గారు చెయ్యాలి. కాబట్టి ఇప్పుడు ఉపనయనం చేస్తే ఆ పిల్లాడు ఎక్కడికి వెళ్ళాలి? గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతాడు. గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతే గురువు గారు ఏం చేస్తారు? పూర్వం చాలా చిత్రంగా ఉండేది పద్ధతి. ధర్మము ఆశ్చర్యకరంగా ఉండేది. అది రాజు బిడ్డే కానివ్వండి, సామాన్యుడి బిడ్డే కానివ్వండి, చదువుకోవాలంటే ఎక్కడికో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఉండేది కాదు. గురువు గారి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఈ గురుపత్ని ఏం చేస్తుంది? ఆవిడే వీళ్ళందరికీ తల్లి, ఆయన తండ్రి. కాబట్టి ఇప్పుడు వయస్సుతో నిమిత్తం ఉండేది కాదు. గురుపత్ని గురువుకిని వాళ్ళు గౌరవింపబడేవారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే, ప్రతిరోజు ఈ పిల్లలకు ఆయన పాఠాలు నేర్పుతారు. నేర్పిన తర్వాత ఈ పిల్లలందరూ భిక్షాన్నం తీసుకురావడానికి పెడతారు. భిక్షాన్నం తీసుకొచ్చి అక్కడ పెడతారు. గురువు గారు అందులో కొంత భాగాన్ని తీసి శిష్యులకిచ్చి తినమనిస్తారు. శిష్యులు ఆ భిక్షాన్నంతో బతుకుతారు. ఈయన పాఠం నేర్పుతూ ఉంటారు. లోకమునందు అనుభవాన్ని గణిస్తారు. గురువు గారు నేను చెప్పేదంతా మీకు చెప్పేశాను నాయన, తన విద్య ఎంతో మోహం లేకుండా నేర్పేస్తాడు. అంతా నేర్పేసిన తర్వాత గురువుకి ఇప్పుడు ఏదో ఒక బహుమతిని ఇవ్వాలి. ఇది ఎవరు ఇవ్వాలి? శిష్యుడి దగ్గర ఏముందని ఇస్తాడు అంటే, పూర్వం శాస్త్రం అంది, ఈ బాధ్యత ప్రభుత్వానిది, రాజుది. ఆ శిష్యుడు ఏమివ్వాలో దాన్ని రాజుగారు ఇచ్చేవారు శిష్యుడికి. ఆ శిష్యుడు పట్టుకెళ్లి గురువు గారికి ఇచ్చేవాడు. ఒక్కొక్కసారి అలా గురువులు ఐశ్వర్యవంతులై ఉండేవారు. ఒక్కొక్క గురువు ఈ చేత్తో పుచ్చుకుని మళ్ళీ ఈ చేత్తో దానం చేసేవాడు. ఎప్పుడూ వాళ్ళంతే ఆ శిష్యులకు అలా బోధ చేస్తూ తరించిపోతూ ఉండేవారు. అందుకని గృహస్థాశ్రమంలో ఉండి వచ్చిన వాళ్ళని ఆదరిస్తూ ఉండడం, తను నేర్చుకుంటూ ఉండడం, తను నేర్చుకున్న దాన్ని ఏ స్వార్థ ప్రయోజనమును ఆశించక అందరికీ పంచిపెడుతూ ఉండడం, అది తరించేటటువంటి మార్గం. కనుక ఇప్పుడు ఆయన ఎలా జీవించాడు? శ్రీహిమభూధరాంతికము చెందిన పుణ్యవన ప్రదేశమందా హరిదశ్వతేజుడు, ఆ మహానుభావుడైనటువంటి ఆ మృకండు మహర్షి మరుద్వతి అనబడేటటువంటి తన భార్యతో శిష్యులతో కలిసి నైష్టికమైనటువంటి ఇటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు.
కంటికి రెప్పబోలె తన కన్న కుమారుల ఎట్లు శిష్యులందంట అతండు సాకుచు సతమ్మును అర్ధుల గోకులమ్ములన్ కుంటువడంగనీకడు కూరిమి బ్రోచుచు ఎల్లవారికిన్ పంటవలెంత నర్చెడు విభాసుర భూసుర రజమౌళియై. కన్న తల్లి కన్న తండ్రి బిడ్డల్ని ఎలా సాకుతారో అలా తమ శిష్యుల యొక్క యోగక్షేమములను వహిస్తూ మహానుభావుడై ఆవులనన్నింటినీ కూడా కొన్నింటిని చేరదీసి ఆ ఆవులను కాపాడుతూ ఆ ఆవు పాలతో నిరంతరము శివార్చన చేస్తూ భూసుర రాజమౌళి అయి ఇక్కడే ఉన్నటువంటి దేవతల ప్రభువా అన్నట్టుగా ఇంతమంది కామితములను తీరుస్తూ ఆయన ఈ లోకమునందు ప్రకాశించుచున్నాడు. ఇలా ప్రకాశించి ఆయన జీవితాన్ని గడుపుతుంటే ఆ మరుద్వతి ఏం చేస్తోంది? ఆవిడ గృహిణి కనుక ఆవిడ 3 బాధ్యతలను నిర్వర్తించింది అన్నారు. ఆ మరుద్వతియును అత్తమామలకు ప్రీతి అయి సేవ చేయుచు పిన్మిటికి సతతమ్ము ప్రియమునరించుచు తనదు శిష్యజనుల తల్లి వలెన్ కాచు సంబరమున. ఇది చంపేస్తున్నారు మీరు మీ శిష్యులు అనలేదు. సంబరమున ఎంతో సంతోషంతో అత్తమామలకి సేవ చేసింది, తన భర్తని సేవించింది, శిష్యులను ఒక తల్లిలా కాపాడింది. కాబట్టి ఇద్దరూ కూడా చక్కగా గృహస్థాశ్రమంలో వాళ్ళు నిర్వహించవలసినటువంటి ధర్మం ఏది ఉన్నదో ఆ ధర్మాన్ని నిర్వహిస్తున్నారు. ఆ ముని దంపతుల్ సతతమావని యందు గృహస్థ ధర్మమున్ బ్రేముడి నిర్వహింపుచును పెంపెసగంగ వసించిరేలకో ఆ మహనీయమూర్తులకు అక్కట సంతతి లేకయుండే వారేమియు చింతసేయకయ ఈశ్వరు కొల్చుచునుండి రిమ్మునన్. వాళ్ళిద్దరూ గృహస్థాశ్రమంలో తమ జీవితాన్ని పండించుకుని అందరికీ కామధేనువై కల్పవృక్షమై తమ జీవితాన్ని నడుపుతున్నా వారికి బిడ్డలు కలగలేదు. బిడ్డలు కలగలేదు కనుక వాళ్ళు శివార్చన మానలేదు. మనకి ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో ఈశ్వరుడికి తెలుసు. కాబట్టి ఎప్పుడు ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. ఈశ్వరుడు ఇస్తాడని అదే పూనికతో వాళ్ళు శివార్చన చేయుచున్నారు. ఇలా ఉండగా ఒకానొక రోజున ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఒకనాడమ్ముని బంగరంపు మలయందె పొందు పైతామహ ప్రకటారామము చేరి బ్రహ్మసభ చేరన్వోవ ద్వారంబునందకలంకుండగు ఆ మృకండుముని అపత్యం వగ్గ దవ్వారికుల్ రకమౌనా విభవంబు లేదని మునీంద్ర శ్రేష్ఠుడవ్వారితో. ఆయన ఒకానొక నాడు పూర్వం వాళ్ళ యొక్క తపశ్శక్తి అటువంటిది. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అంతఃపురం ఉండేటటువంటి ప్రదేశానికి వెళ్ళి బ్రహ్మగారి సభలోకి ప్రవేశించడం కోసమని మిగిలినటువంటి ఋషులతో పాటుగా లోపలికి వెడుతున్నాడు. వెడుతుంటే అక్కడ ఉండేటటువంటి ద్వారపాలకులు అడ్డు పెట్టారు. మీరు లోపలికి వెళ్ళకూడదు అన్నారు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఏమి నేను ఎందుకు వెళ్ళకూడదు అన్నాడు. అపత్యం వద్గా అన్నారు వాళ్ళు. నీకు సంతానము లేదు, సంతానము లేనటువంటి కారణము ఉన్న సందర్భంలో నీకు బ్రహ్మసభా ప్రవేశార్హత లేదు. ఎందుకని? ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడగచ్చు, ఎందుకంటే అంత గట్టిగా పట్టుకోవడం అని. అంటే శాస్త్రవాక్కు మీకు నేను చెప్తాను, వాళ్ళు కావాలని అవమానించడం వాళ్ళ ఉద్దేశ్యం కాదు. పితృరుణం తీరదు. తాను కూడా ఒక కొడుకుని కనకపోతే పితృరుణం తీరదు. కాబట్టి సంతానమును కని తీరాలి. పైగా వివాహం ఎవరైనా చేసుకోకపోతే వాళ్ళ తల్లిదండ్రులు పొందే అదృష్టం ఏమిటో తెలుసా అండి? బ్రహ్మచర్యంలోనే ఉండిపోయాడు అనుకోండి, పోనీ ఏదో చిట్ట చివరి తురీయాశ్రమంలోకి వెళ్లకుండా ఇటు గృహస్థు కాడు, ఇటు బ్రహ్మచారి, ఇటు ఆ వివాహం చేసుకోకుండా అలా ఉండిపోతే ఇలాంటి బిడ్డల్ని కన్నారు కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులందరినీ తిరగేసి చెట్లకు కట్టేస్తారు. మీరు దేవీ భాగవతంలో దీనికి సంబంధించి ఒక కథ ఉన్నది. అందుకే నేను పెళ్లి చేసుకోను అని అనరాదు, పెళ్లి చేసుకొని తీరాలి. ఇవాళ కలియుగం కదా, నాకు చాలా మూఢులైన వాళ్ళు కొంతమంది కనబడుతుంటారు. మేము పెళ్లి చేసుకోండి అంటుంటారు. నాకు ఈ మధ్య ఆయన అమెరికా నుంచి ఫోన్ చేశాడు. నేను భగవత్ సంబంధమైన విషయాలు చాలా చదివానండి, విన్నాను, నేను పెళ్లి చేసుకోవద్దు అనుకుంటున్నాను, ఇలాగే ఉండిపోదాం అనుకుంటున్నాను, ఎందుకు ఈ లంపటం అని. నీకు సంకటం, పెళ్లి చేసుకో అని చెప్పాను. నువ్వు పెళ్లి చేసుకో, నీ కర్మ, పెళ్లి చేసుకోకపోతే పాడైపోతావు. శాస్త్రం అలా అంగీకరించలేదు. చక్కగా పెళ్లి చేసుకో, నువ్వేమీ పాడైపో పెళ్లి చేసుకుంటే. ఎలా శాస్త్రాన్ని పట్టుకోవాలో అలా పట్టుకున్నవాడు పెళ్ళై తరించిపోతాడు తప్ప పాడైపోయేది ఏమీ ఉండదు.
కాబట్టి వివాహం చేసుకుని పితృరుణం తీర్చుకో అని చెప్పాను. కాబట్టి ఇప్పుడు పితృరుణం తీరలేదు, ఇది దోషం. అందుకని అపత్యం బట్గా, కాబట్టి నువ్వు బ్రహ్మసభలో ప్రవేశించడానికి వీల్లేదు, రుణం ఉండిపోయింది. కాబట్టి మీరు మరోలా భావించకండి, మీరు గొప్ప ఋషి, సాత్విక స్వభావము కలిగిన వారు, మీకు ఇందులో ఉన్న ధర్మ సూక్ష్మము మీకు తెలుసు. మా నోటితో అనిపించకండి, మీ మనస్సు ఖేద పెట్టకూడదు, కాబట్టి మీరు బ్రహ్మసభలో ప్రవేశించరాదు, దయచేసి మీరు తిరిగి వెళ్ళిపోండి అన్నారు. అనగానే ఆ మృకండు మహర్షి కూడా ధర్మ సూక్ష్మం తెలుసున్నవాడు కాబట్టి అనవిని మౌనియంత హృదయంబున నెవ్వగ చెంది కుంది అవ్వనమును బాసి స్వీయమగు వాసము చేరగ వచ్చుచుండే ఆ దినమున కొందరింటికి విదేశ మునీంద్రుల భార్యలు యోగినులరుదేరా అత్తపసి గేహినివారల కాంచి ప్రేమయై. నిజమే, నాకు పితృరుణం తీరలేదు, నాకు అపత్య దోషం ఉంది అని మృకండు మహర్షి కొంచెం మనస్సులో బాధపడుతూ, అయ్యో నన్ను ఎందుకు ఈశ్వరుడు పితృరుణం నుంచి విముక్తుణ్ణి చెయ్యలేదు అని బెంగ పెట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడు. అదే సమయంలో వేరొక ప్రదేశంలో ఉండేటటువంటి మహర్షుల యొక్క భార్యలు ఇక్కడ ప్రదేశంలో ఉండేటటువంటి తపోవనాల్ని దర్శించడం కోసమని వచ్చారు. వచ్చి వాళ్ళు ఈ మరుద్వతిని చూశారు, మృకండు మహర్షి యొక్క భార్యని. వారు ఋషుల యొక్క భార్యలే. వాళ్ళు ఈవిడ్ని చూసి చాలా సంతసించి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి, అమ్మా మాకు చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాం, ఇక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడ్డానికి, మాకు నువ్వు కొద్దిగా దేవతార్చనమునకు అవకాశం ఇయ్యగలవా? దేవతార్చనం అంటే భోజనం పెట్టడం కలిపి. కాబట్టి నువ్వు మాకు భోజనం పెట్టవలెను. అయ్యో, మీ వంటి అతిథులు వచ్చినప్పుడు భోజనం పెట్టడానికే కదా గృహస్థాశ్రమంలో ఉన్నది, కాబట్టి మీరందరూ తప్పకుండా రండి, నాకు ఎంతో సంతోషం అని వాళ్ళందరినీ పిలిచి పంచభక్ష పరమాన్నాలతో చక్కటి భోజనం తయారు చేసి వాళ్ళకి పీటలు వేసి లేత అరిటాకులేసి అరిటాకులు నీళ్లతో తుడిచి కూర్చోపెట్టి వాళ్ళందరికీ వడ్డన చేసి, అమ్మా మీకు పరిశేచనానికి నీళ్లు వడ్డిస్తాను, కాబట్టి మీరందరూ భోజనాన్ని స్వీకరించండి అంది. అంటే వాళ్ళన్నారు, వారలుగని నీ బిడ్డల చేరబిలువుము, ఇట శిశులు చేరిన మేమున్ వారల బోసేయుదమిట ధీరమతి అనిన ఆమె దిగులు కొని అని. అమ్మా అలా మేము ఒక్కళ్ళం భోజనం చేయమమ్మా, మేము తల్లులమే కదా, నీ బిడ్డల్ని పిలు, నీ బిడ్డలు కూడా ఇక్కడ కూర్చుంటే మేము నివేదన చేసుకుని మేము స్వీకరిస్తూ ప్రసాదమును వాళ్ళ చేతిలో కూడా ఉంచుతాం, ఆ పిల్లలతో కలిసి తినాలని మాకు కోరికగా ఉంది, నీ బిడ్డల్ని పిలమ్మా అన్నారు. అంటే ఆ మరుద్దతంది, నోములు నోచలేదు కొరనోముల దానను తల్లులారా, నన్నోముడి కిట్టులేనియును నోదనముల్ తగనరగించుడి, శ్రీ మహితుల్ దయానిధులు చల్వగు మీదు సమాగమంబికన్నామది వేట్ప తీర్పుడు ప్రణామములివ్యమునత్తు నర్మిలిన్. అమ్మా నేను తక్కువ నోములు నోచానమ్మా, నా నోములు ఫలించలేదు, నా కడుపు పండలేదమ్మా, నాకు బిడ్డలు లేరు, మీ వంటి తపస్వినులు ఇవాళ మా ఇంటికి వచ్చి అన్నం తిన్నటువంటి పుణ్యం చేత నా కడుపు పండుతుందనుకుంటున్నాను, కాబట్టి ఇంత కష్టపడి ఈ వంట చేశాను, మీరు స్వీకరించండి అని. అంటే వాళ్ళన్నారు, అనినా వారందరరసి రయమున పీట లవలికిన్ త్రోసి శిశులు లేనట్టి వారి అన్నములు మేము సాపడమంచు కదలిపోయిరి మరుద్దతియుకడు బొగులువగల. వాళ్ళు, అమ్మా ఏమనుకోకు, భర్త యొక్క పితృరుణం తీరడం కోసమే సంతానమును అపేక్షించే క్షేత్రముగా భార్యని స్వీకరించుచున్నాడు. మీ ఇద్దరూ కూడా మీరు ఎందుకు గృహస్థాశ్రమంలో ప్రవేశించారో తత్ఫలితాన్ని ఇప్పటికీ పొందలేకపోయారు. కాబట్టి అలా బిడ్డలు లేని ఇంట మేము భోజనం చెయ్యమమ్మా, ఏమనుకోకని చెప్పి పీటలు తోసేసి వాళ్ళు లేచి బయటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆవిడ ఎంతో బాధపడుతూ ఏడుస్తూ కూర్చుంది. అయ్యో చూశావా, నాకు బిడ్డలు లేని కారణం చేత నేను మహాత్ములకు అన్నం పెట్టే అదృష్టాన్ని కోల్పోయాను అని. ఆ బాధపడుతున్నటువంటి సమయంలో మృకండు మహర్షి కూడా మనస్సులో చాలా కుందుతూ, అయ్యో బ్రహ్మసభలో ప్రవేశించలేకపోయానే సంతానం లేక అని బాధపడుతూ ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేటప్పటికి ఇంతటి మహాపతివ్రత అయినటువంటి భార్య ఏడుస్తూ కూర్చున్నది. ఆయన వెళ్ళి, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగాడు. మునిసతులు వచ్చి వంచించి చనిన విధమునంతయును పూసగృచ్చిన ఎట్లు తెలిపి
తిరుగ వందురుచుండునా ధీరుడాత్మ పరిభవంబును తెలిపి కరిని పలికే. వాళ్ళు ఆ ఋషికాంతలు రావడం, వాళ్ళకి అన్నం పెట్టడం, పిల్లలు లేని ఇంట మేము తినమమ్మా అని పీటలు తోసి వాళ్ళు వెళ్ళిపోవడం ఈవిడ చెప్తే ఆయన కన్నుల కూడా నీరు కారింది. అయ్యయ్యో మరుద్వతి, ఏకకారణమునకు ఇద్దరము అవమానములకు గురయ్యాం. అక్కడ నాకు బ్రహ్మసభాప్రవేశం జరగలేదు, ఇక్కడ నీకు ఋషిపత్నులకు ఆతిథ్యం ఇవ్వలేకపోయావు. గృహస్థాశ్రమమే పాడవుతోంది మన ఇద్దరిది బిడ్డలు లేక. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరన్నారు ఎంత. అందుకేనండి మన శాస్త్రం ఏమంటుందంటే, సంతానము కలగకుండా ప్రతిబంధకముగా నిలబడినటువంటి దోషము పరిహరింపబడడం ఈశ్వర అనుగ్రహంగా ఉంటుంది. ప్రత్యేకించి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం మీదనే వంశవృద్ధి ఆధారపడుతుంది అని శాస్త్రవాక్కు. అందుకే సుబ్రహ్మణ్యారాధనం అంత గొప్పది. చాలా పెద్ద మనస్సుతో ఇవాళ పొద్దున్న మేము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉత్సవాలు ఏ విఘ్నం లేకుండా అందరికీ ప్రయోజనం కలిగేటట్టుగా జరగాలని విఘ్నేశ్వర పూజ చేసి ఇవాళ పొద్దున్న విఘ్నేశ్వరుడికి బియ్యం మీదు కట్టాం. స్వామి పూర్తయ్యాక నీకు ఉండ్రాళ్ళు పోస్తామయ్యా అని అంటే మా గోపాలకృష్ణ గారు అన్నారు, కడుపు పండని వాళ్ళు ఎంత బాధపడతారో మనకి తెలుసు కదా కోటేశ్వరరావు గారు, వాళ్ళ కోసం పైన షామియానా వేయించి ఆర్జితం వాళ్ళందరూ అక్కడ కూర్చుని చేస్తుంటే ఆలయంలో అయ్యప్ప స్వామి వారి ప్రధాన అర్చకుడైనటువంటి బ్రహ్మచారి అయిన ఆయన పేరు సుబ్రహ్మణ్య స్వరూపానికి సంబంధించినటువంటి పేరే అయింది కార్తీక్. ఆ కార్తీక్ స్వామి ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తారండి. కడుపు పండని తల్లులందరినీ ఆ అభిషేకం చూడ్డానికి షామియానా వేసి కూర్చోపెడదాం. వచ్చే సంవత్సరం వాళ్ళు పిల్లలతో కలిసి కావిళ్ళెత్తాలని కోరుకుందాం కోటేశ్వరారు. అందుకు కదా మా దేవాలయం, అందుకు కదా మనం చేసే ఉత్సవం అన్నారు. నాకు దొరగారికి ఎంతో సంతోషం వేసి తప్పకుండా చేద్దాం గోపాలకృష్ణ గారు అన్నాం. కాబట్టి ఈశ్వరానుగ్రహం, ఆ బాధ, ఆయన పూజ తద్దోషమును పరిహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆయన అన్నాడు, సరే నువ్వు సంతానము కొరకే ఏడుస్తున్నావు, ఇవాళ సంతానం లేకపోయిన కారణం చేత మనం కొన్ని పుణ్యకార్యములు చెయ్యలేకపోయామని ఏడుస్తున్నారు తప్ప ఏదో సంతానం కలగలేదని వాళ్ళు ఏడవలేదు. సంతానం కలగకపోవడం మేము కొన్ని మంచి పనులు చెయ్యడానికి అడ్డొస్తోందని ఏడ్చారు. ఆయన అన్నాడు, వనరకుమింక దేవి భగవానుడు రజకిరీటుడున్నవాడు అనితరతుల్యుడాతడు దయాళుడు భక్తవర ప్రదాత అఘనుని గురించి నే తపము కాటముగానొనరించి మంచి పుత్రుని బడయంగటాలదు సరోజముఖి ముదమందునాత్మలో అన్నాడు. ఎందుకంత బెంగ పెట్టుకుంటావు? బెంగ పెట్టుకోకు. ఏడవడం ఎందుకు? వనరకుమింక దేవి, నువ్వు అలా బాధపడకు. భగవానుడు రజకిరీటుడున్నవాడు, ఇది ఉండవలసిన పూనిక. ఉన్నాడు ఈశ్వరుడు, వాడు రజకిరీటుడు. అనితరతుల్యుడాతడు దయాళుడు భక్తవర ప్రదాత. అనితరతుల్యుడు, ఆయన ఇంతవాడంతవాడిని చెప్పడం కుదరదు. ఇంత శక్తివంతుడై కారుణ్యామృత వర్షం కురిపించగలిగినటువంటి వాడు. కాబట్టి అఘనుని గురించి నే తపము కాటముగానొనరించి మంచి పుత్రుని బడయంగదాలదు సరోజముఖి ముదమందునాత్మలో. నేను ఆ పరమశివుడి గురించి తపస్సు చేస్తాను, మంచి కొడుకుని కంటాను. మామూలుగా అయితే కొడుకు పుడతాడు, కానీ వాడు పేరే తెస్తాడో పాడే తెస్తాడో ఈశ్వరుడికి తెలియాలి. నీకు ఆ బెంగ లేదు. నేను మంచి కొడుకుని కంటాం మనం, నువ్వు బెంగ పెట్టుకోకు, నేను తపస్సుకు పెడుతున్నాను అన్నాడు. అని ఆయన తపస్సు చేసుకోవడం కోసమని బయలుదేరి